వాక్యము కొరకైనా ప్రార్థన చేసుకుందాం. మీ స్థలములలోనే ఉండి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడైన మా తండ్రి, సర్వకృపానిధివైన యేసు క్రీస్తు ప్రభువా, నీ అపరంజి పాదములకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. అయోగ్యులము అల్పులమైన మమ్మల్ని ప్రేమించి నాయన మీరు మాకు అనుగ్రహించిన నీ యొక్క పఠింప శ్రేష్ఠ గ్రంథమైన నీ యొక్క వాక్యమును బట్టి కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. కీర్తనాకారుడైనటువంటి నాయన భక్తుడు దావీదు గారు అంటూ ఉన్నట్లుగా, దేవా నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవలకు వెలుగునై ఉన్నది అని నాయన తెలియచేస్తూ ఉన్నట్లుగా, అయ్యా ఇదిగో మా జీవితాలను, ఇదిగో మా కుటుంబాలను, మా సంఘములను, మా సమాజమును, సర్వ ప్రపంచమును ఇదిగో జ్ఞానయుక్తముగా వెలిగించే నీ వాక్యమనే దీపమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. నీ వాక్యమే లేకపోతే సమస్తము అంధకారమయమే. అయితే అటు అంధకారపు స్థితిలో నుంచి దేవా అయోగ్యులము అల్పులమైన ఎన్నిక లేని వారమైనప్పటికీ నీ వాక్యమనే దీపముతో, అనగా వ్రాత రూపములో ఉన్న నీ వాక్యమనే దీపముతోను, బోధకుల యొక్క బోధ అనే దీపముతోను, పరిశుద్ధాత్మ దేవ నీ యొక్క వాక్కులను బడి దీపముతో మమ్మలను వెలిగించనయ్యున్న యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనములు చెల్లిస్తూ ఈ నీ వాక్యము ద్వారానే పాపులమైన మమ్ములను పరిశుద్ధులను గాను, భూలోకవాసులమైన మమ్ములను పరలోకవాసులనుగా సిద్ధపరచగలిగిన సామర్థ్యము కలిగిన నీ వాక్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అట్టి నీ వాక్యమును ప్రభువా మేము ధ్యానము చేసుకొని పోవచ్చు ఉండగా నీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించమయ్యా. పరిశుద్ధాత్మ దేవ మీరే మాకు బోధించి మహిమ పొందమని, వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయమును, లోబడగలిగిన మనస్సును మాకు దయచేసి మహిమ పొందమా. ఈ మా స్తుతులను, మా ప్రార్థన విన్నపములను మా మంచి బోధకుడు, మా మార్గదర్శి అయ్యున్న యేసు క్రీస్తు ప్రభుని నామములో సమర్పించి వేడుకొనొచ్చు ఉన్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుత్థానుడైన యేసు క్రీస్తు ప్రభు నామములో కృపయు సమాధానమును, పునరుద్ధానపు ఆశీర్వాదములు క్రీస్తు ప్రభు మీ అందరకు మెండుగా దయచేయను గాక. ఆమేన్. మనల్ని ప్రేమించచ్చు తన రక్తము నుంచి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. ఈ పునరుద్ధాన కాలములో ఈ 2వ ఆదివార దినమును మనకు అనుగ్రహించినటువంటి క్రీస్తు ప్రభువుని మనం ఘనపరచుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ విధముగా దేవుని వాక్యమును మనము ధ్యానము చేసుకునుట క్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప అవకాశము. మరి నిజముగా అనేక స్థలములలో ఇలాగున దేవునికి మహిమ కలుగుట, దేవునికి స్తుతి వచ్చుట అనేది మరి ముఖ్యంగా ఆదివారపు ఆరాధన దినమున, పరిశుద్ధ దినమున మన గృహములలో నుంచి కూడా దేవునికి మహిమ కలుగుట, అలాగే మన యొక్క స్తుతి ఆరాధన దేవుని సన్నిధికి చేరుట నిజముగా గొప్ప భాగ్యము అని మనము గ్రహించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పునరుత్థానుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువే మహిమ శరీరధారిగా ఈ భూమి మీద 40 దినములు ఆయన జీవించిన వాడై ఉన్నాడు. రక్తమాంసములు కలిగినటువంటి శరీరముతో 33.5 సంవత్సరములు జీవిస్తే, మహిమ కలిగిన శరీరముతో మహిమ స్థితితో 40 దినములు ఆయన భూమి మీద
జీవించిన వాడై ఉంటూ ఉన్నాడు. మరి జీవించినటువంటి ఆయన అనగా 40 దినములు జీవించిన యేసు క్రీస్తు ప్రభు ఆయన ఏమి చేస్తూ ఉన్నాడు? ఈ మహిమ శరీరముతో ఈ భూమి మీద ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అనేది ఒక్కసారి మనం పరిశీలన చేసుకున్నప్పుడు ధ్యానము చేసుకోవలసిన వారమై ఉన్నాం ఈ దినమున. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభువు వారు అనగా తండ్రి అయిన యెహోవా దేవుడు మహామహిమ స్థితిలో ఉండుట, అనగా ఆ తండ్రి యొక్క ఆయన యొక్క జీవితం అంతయు, ఆయన పని అంతయు కూడా మన నిమిత్తమే అయ్యుంటూ ఉన్నది. అలాగే కుమారుడుగా వచ్చే 33.5 సంవత్సరములు ఆ క్రీస్తు ప్రభు ఈ భూలోకంలో జీవించుట కూడా అనగా నీ శరీర జీవితము కూడా మన నిమిత్తమై ఉన్నది. అలాగే ఆయన పునరుద్ధానుడైన తర్వాత 40 దినములు ఈ భూమి మీద జీవించుట, మహిమ శరీరము తాను జీవించిన జీవితము కూడా మన నిమిత్తమై ఉన్నది. ఆయన ఆరోహణము మన నిమిత్తమే. అలాగే ఆయన అవరోహణము అనగా సంఘాన్ని కొనిపోవడానికి రెండవ మరి ఆయన వచ్చేటువంటి ఆయన యొక్క అవరోహణం, ఆయన యొక్క రెండవ రాకడ కూడా మన కొరకే. అలాగే ప్రస్తుతం ఆరోహణమై అవరోహణము కానయ్యున్న ఈ మధ్యకాలములో ఆయన తన ఆత్మ ద్వారా మనలను సిద్ధపరచుచు ఉన్నారు. అలాగే నూతన యెరూషలేమును కూడా మనం నివసించడానికి ఆయన సిద్ధపరచుచున్నారు. అనగా ఆరోహణానికి అవరోహణానికి మధ్య ఉన్న క్రీస్తు ప్రభుని యొక్క మహిమ జీవితముని కూడా మన నిమిత్తమే అన్న సంగతి మనము గ్రహించినప్పుడు నిజముగా మనం ఎంత గొప్ప ధన్యులము అన్న సంగతి మనకు అర్థమవుతున్నదండి. అనగా సర్వ సృష్టికర్త దేవాది దేవుడు, భూమి ఆకాశంలో పట్టజాలని గొప్ప దేవుడు, మహిమాస్వరూపుడు అయిన దేవాది దేవుడు తన జీవితం అంతా కూడా మన నిమిత్తమే ఇంతగా ప్రయాసపడుతూ ఉన్నారు అంటే నిజముగా మనము ఎంత ధన్యులమో ఒక మారు ఆలోచన చేయాలి. మరి ముఖ్యంగా క్రీస్తు ప్రభు త్రియేక దేవుడు మనకు ఎంత విలువ, ఎంత ప్రాధాన్యత ఇచ్చుచూ ఉన్నాడో ఒక్కసారి నిజముగా హృదయపూర్వకంగా ఆలోచించండి. హృదయపూర్వకంగా మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాము. కనుక అటువంటి యేసు క్రీస్తు ప్రభు మరి యొక్క మహిమ శరీర జీవితముతో ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అన్న సంగతిని ఒక్కమారు మనం ఈ దినమున ధ్యానము చేసుకుందాం. మరి సులభమైన రీతిలో మరి ఒక్కసారి ధ్యానము చేసుకుందాం. మరి ఈ రోజున ఆ వాక్యము చాలా ఈజీగా ఉన్నట్టుంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కసారి మనం చక్కగా మనోనిదానం చెదరిపోనీయకుండా మరి ప్రభువు యొక్క వాక్యమును సంపూర్ణంగా ధ్యానం చేయవలసిందిగా నేను తెలియచేస్తూ ఉన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మొదటిగా మనం గమనించినప్పుడు ఈ పునరుద్ధారుడైన తర్వాత తిరిగి లేచిన తర్వాత నేను గత వారమున 3 మాటలు తెలియచేశాను. లేచెను, గెలిచెను, అలాగే విదల్చెను అని ఈ 3 మాటల్ని నేను గత వారంలో బోధించడం జరిగినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ దినమున లేచినటువంటి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అని ఒకసారి ఆలోచన చేసినప్పుడు ఆయన మొదటిగా ప్రత్యక్షమగుచూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. లేచిన ఆయన మరి అనేకులకు ప్రత్యక్షమగుచూ ఉన్నాడు. ప్రత్యక్షమగుట మరి మనం గమనించినప్పుడు ఒక్కసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 9వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినప్పుడు యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. అనగా యేసు క్రీస్తు ప్రభు వారు
తనని వెదుకుచు తన కొరకు సమాధి దగ్గరకు వచ్చినటువంటి ఆ స్త్రీలు సమాధి దగ్గర ఆయన లేకపోవట కనుగొని మరలా వారు తిరిగి వెళ్ళొచ్చు ఉండగా యేసు వారిని ఎదుర్కొనుట మనం చూస్తూ ఉన్నాం. యేసు వారిని ఎదుర్కొని ఇది మీకు శుభము కలుగును గాక అని తన్ను తాను వారికి ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. తన్ను తాను వారికి ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. అలాగే రెండవదిగా మనం గమనించినప్పుడు శిష్యులైనటువంటి వారు మరి గదిలో ఉన్నప్పుడు మరి ఒకసారి యోహాను సువార్తలో మనం గమనించినప్పుడు ఒకసారి యోహాను సువార్తను కూడా చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనములో, యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినప్పుడు శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా, ఆయనను వెదుకుచున్న స్త్రీలనేమో మార్గములో కలుసుకున్నాడు. మరి ఇక్కడ గదిలో యూదులైన వారికి భయపడి మేడగదిలో కూర్చున్న శిష్యులైన వారిని వేసిన తలుపులు వేసినట్టుగా ఉండగానే వచ్చి మరి యేసు క్రీస్తు ప్రభు తన్ను తాను వారికి బయలుపరుచుకుంటున్నాడు, తను వారికి ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు వారు మరి ఎవరికైనా బయలుపరుచుకుంటున్నాడంటే, ఒకటి ఆయన శరీరధారిగా ఉన్న కాలములో ఆయన తెలియచేశాడు. ఏమంటే వెదకుడి దొరుకును అని ఆయన అన్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి దొరుకును అని యేసు క్రీస్తు ప్రభు తెలియచేశారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసు క్రీస్తు ప్రభుని వెతుక్కుంటూ సమాధి దగ్గరికి వెళ్ళారు. సమాధిలో ఆయన లేకపోవటం చూసి మరి అక్కడ ఉన్న దేవదూత వారికి బయలుపరిచిన వారికి తెలియచేసిన మాటలను బట్టి ఆయన వెతుక్కుంటూ వచ్చుచ్చు ఉన్నటువంటి స్త్రీలైన వారిని మరి ఆయనే వెళ్ళి వారికి ప్రత్యక్షమవచ్చు ఉన్నాడు. వెతికిన వారికి దొరికే దేవుడు ఆయన, వెతికిన వారికి దొరికే దేవుడు. స్త్రీలైనప్పటికీ కూడా వారు ఆ తెల్లవారు సమయం అయినప్పటికీ కూడా భయపడకుండా వారి సమాధి ఎద్దకు వెతుక్కుంటూ ఆయన వెతుకుచ్చు ఉన్నారు. వెతుకుచున్న వారికి క్రీస్తు దొరుకుచ్చు ఉన్నాడు అనగా తన ప్రత్యక్షత అనేది దొరుకుచ్చు ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ స్త్రీలకును అనగా మార్గములో స్త్రీలకును అలాగనే మరి గదిలో శిష్యులైన వారికి ప్రభు ప్రత్యక్షమగుచ్చు ఉన్నాడు. మరి యూదులైన వారు వచ్చి ఏమైనా చేస్తారేమో, మరి నా గురువుగా ఉన్న బోధకుడుగా ఉన్న యేసు క్రీస్తు ప్రభుని అన్యాయంగా చంపేశారు, మమ్మల్ని కూడా ఏమైనా చేస్తారేమో అని చెప్పి మరి వారికి భయపడి మరి గదిలో వారు ఉండగా యేసు క్రీస్తు ప్రభువునకు ఆ యొక్క యూదులైన వారు రావాలంటే గది వారిని ఆపగలదు, ఆ యొక్క గోడలు వారిని ఆపగలవు, తలుపులు వారిని ఆపగలవు. కానీ ప్రభువుని ఎవరు ఆపగలరు? సమాధికి పెట్టిన అంత పెద్ద రాయే ప్రభువుని ఆపలేకపోయినది. సమాధికి అడ్డు పెట్టిన రాయి ప్రభువుని ఆపలేకపోయింది. కావల వారు ఆపలేకపోయారు. రోమ గవర్నమెంట్ వేసిన ముద్ర ఆయన ఆపలేకపోయింది. ఇప్పుడు ఈ మెడగది తలుపులు గోడలు ఏమాపుతాయని కనుక వాటన్నిటి వేసిన తలుపులు వేసినట్టుగానే ఉన్నాయి. యేసు క్రీస్తు ప్రభు వచ్చి వారి మధ్య నిలవబడుతూ ఉన్నాడు. అనగా యేసు క్రీస్తు ప్రభు వారు ప్రత్యక్ష పునరుద్ధారుడైన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన చేసిన మొదటి పని వారికి ప్రత్యక్షమగుచ్చు ఉన్నాడు. అయితే ఇక్కడ నా బోధ యొక్క ప్రముఖ ఉద్దేశం ఎవరికి ప్రత్యక్షమగుచ్చడాక తనను వెదికే వారికి, రెండవది తనను వెంబడించిన వారికి. ఒకటి ఆయనను వెదికే వారికి ఆయన ప్రత్యక్షమగుచ్చు ఉన్నాడు, రెండవది ఆయనను వెంబడించిన వారికి ప్రత్యక్షమగుచ్చు ఉన్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కృపాకాలంలో పునరుద్ధారుడైన యేసు క్రీస్తు ప్రభువును ఆరాధిస్తున్న మనం, ఈ పునరుద్ధాన కాలంలో ఉన్న మనం, మరి ముఖ్యంగా క్రీస్తు ప్రభుని యొక్క రెండవ రాకడకు సిద్ధపడుచు ఎదురు చూచుచు ఉన్నటువంటి మనము కూడా ఆయన వెదికే వారముగా ఉండాలి, ఆయనను వెంబడించిన వారముగా ఉండాలి. అప్పుడు క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత మనకి దొరుకుతుంది, మీకు దొరుకుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, యేసు క్రీస్తు ప్రభు వెదికే వారికి దొరుకుతున్నటువంటి దేవుడు.
వెదికే వారికి ఉన్న ఆటంకాలను అధిగమించి ఆయన వెతుకుచ్చు ఉండగా ఆయన దొరుకుతున్నారు. కనుక ఈరోజు మనం వెదికే వారమై ఉండాలి. వెదికేవారు ఆయన ఇచ్చే ఆశీర్వాదములు మాత్రమే మనకు మనం ఎరిగిన సంగతి, ఆయన ఇచ్చే ఆశీర్వాదములను మనం వెతుకుచ్చు ఉంటాం. మంచి వెదికే వారమైతే ఆయనే మనకు ప్రత్యక్షమయ్యేటువంటి దేవుడు. ఇక్కడ గమనించండి, మత్తయి సువార్త 28:9 మనం చదువుకున్నప్పుడు, కనుక యేసు వారిని ఏసే వారిని ఎదుర్కొంటూ ఉన్నాడు. ఏసే వారి దగ్గరికి వెళ్ళి వారికి తను ప్రత్యక్షపరచుకుంటూ ఉన్నాడు. మనం యోహాను సువార్తలో చూడగలిగితే, మరి ఇక్కడ స్త్రీలు మగ్దలేని మరియ యేసుక్రీస్తు ప్రభుని సమాధిలో లేకపోవడం చూచి మరి ఆ బాధతో ఏడుస్తూ ఉన్నది. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆమె దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభుని ఏమనుకుంటుంది, ఆమె తోటమాలనుకుంటుంది. అంటే ఆయన దగ్గరే ఉన్నా కూడా గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి, ఆయన దగ్గరే ఉన్న గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నది ఆమె. ఆయన తోటమాలనుకుంటూ ఉన్నది. తోటమాలనుకుని యేసు ప్రభుని అడుగుతుంది, అయ్యా నీవు ఆయన మోసుకొని పోయాడు, ఆయన ఎక్కడ ఉంచావో చెప్పు అని చెప్పేసి అడుగుతూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ కూడా ఆమె యేసు యొక్క దేహము కొరకు ఆమె వెదుకుచ్చు ఉన్నది. యేసు యొక్క దేహము కొరకు ఏడుస్తూ ఉన్నది. ఆయన ప్రత్యక్షత కొరకు ఆయన్ని చూడాలనే తపనతో ఆమె ఎదురు చూస్తూ ఉన్నది. ఆయన చూడాలని తపనతో, ఆయన తీసుకుని వెళ్ళాలనే తపనతో, ఆయన దేహమును తీసుకోవాలనే తపనతో ఆమె ఎదురు చూచు ఉన్నది. ప్రియమైన దేవుడు తప్పించి ఏడుస్తూ ఉన్నది. అందుకని అయితే అక్కడ గుర్తుపట్టలేకపోవట అనేది చిన్న బలహీనతే కానీ చిన్న లోపమే. అయితే యేసుక్రీస్తు ఆ లోపాన్ని తన ప్రేమతో కనికరించి, ఆయన గుర్తుపట్టలేని స్థితి అనేది ఒక లోపం. ఆ లోపాన్ని యేసు ప్రభు తన ప్రేమతో కనికరించి ఆమెను పిలుస్తూ ఉన్నాడు. ఆమెకు అక్కడ తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడు. అనగా ప్రత్యక్షపరచుకుంటూ ఉన్నాడు. ఆమె గుర్తుపట్టలేని స్థితిలో ఉంటూ ఉన్నది. ఆమెకు తను ప్రత్యక్షపరచుకుంటూ ఉన్నాడు. కనుక వీధిలో స్త్రీలకును, గదిలో శిష్యులకును యేసుక్రీస్తు ప్రభు తాను ప్రత్యక్షపరచుకుంటూ ఉన్నాడు. అలాగే ఎన్ని మార్లు అనగా మరలా ఈ 8వ రోజు తోమా గారికి ప్రత్యక్షపరచుకుంటూ ఉన్నాడు. మరలా వచ్చాయిక తోమా గారికి ప్రత్యక్షపరచుకుంటున్నాడు. తోమా గారి కోసం మొదటి మారు వచ్చినప్పుడు తోమా గారు లేకపోతే తోమా గారి కోసం మరలా వచ్చి తను ప్రత్యక్షపరచుకుంటూ ఉన్నాడు. అలాగే శిష్యులైన వారు నమ్మక మరలా వారు చేపలు పట్టుకోవడం వృత్తిలోనికి వెళ్ళినప్పుడు యోహాను సువార్త 21లో ఉన్నట్లుగా తిబిరియా సముద్ర తీరానికి వెళ్ళి యేసుక్రీస్తు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నట్లుగా మనం గమనించవలసిన వారమై ఉన్నాం. గనుక గమనించండి, తనను వెంబడించిన వారికి, తను వెదుగుచున్న వారికి యేసుక్రీస్తు ప్రభు వారిలో చిన్న లోటుపాట్లు ఉన్నప్పటికీ కూడా తన ప్రేమతో ఆ లోటుపాట్లను కనికరించి ఆయన ప్రత్యక్షపరచుకుంటున్నాడు. తను ప్రత్యక్షపరచుకుంటున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ఒక్కసారి ప్రేమించిన తర్వాత మన లోటుపాట్లను ఆయన సరిచేసుకొని, మనలో ఉన్న లోటుపాట్లను ఆయన సరిచేసి మనలను చేర్చుకొని మనతో స్నేహం చేసేవాడు, మనలను ఆయన స్థిరపరచుకునేవాడే. కానీ ఒక్కసారి ఆయన మనల్ని పట్టుకున్న తర్వాత విడిచిపెట్టే దేవుడు కాదండి ఆయన. ఒక్కసారి మనల్ని తన బిడలుగా, తన విశ్వాసులుగా, తనకిష్టమైనటువంటి వధువు సంఘం ఒక్కసారి ఆయన మనం స్వీకరించిన తర్వాత మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. మనల్ని మరిచిపోయే దేవుడు కాదు ఆయన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, ఆయన విడువని ఎడబాయిన దేవుడు గనుక అందుకని ఈ రోజు మనం ఎప్పుడు కూడా క్రీస్తుని వెదికే వారంగా ఉండాలి. నిజంగా అక్కడ మగ్దలేని మరియ ఏడవటం కాకపోతే కొన్ని యేసు ప్రభు దేహం ఉందనుకుందాం, ఏం చేసుకుంటుంది? ఆయన దేహం తీసుకెళ్ళి ఆయన దేహాన్ని తీసుకొని వెళ్ళి ఏం చేసుకుంటుంది? ఆయన దేహాన్ని ఆమె ఏం చేసుకుంటుంది? పోనయ్యా ఇదిగో నువ్వు ఆయన దేహాన్ని తీసుకొని పోయావా, యేసు తీసుకొని ఎక్కడుంచో నాకు చెప్పు అని అడుగుతుంది. పోనీ ఆయన దేహం అక్కడే ఉందని తీసుకొని ఏం చేస్తుంది? ప్రియమైన దేవుడు బిడ్డలారా, యేసుని ఆయన దేహం ఆయన చూడాలనేటువంటి పరితాపం, ఆ హృదయ కోరిక, ఆమె యొక్క హృదయ వాంఛ అంత
బలముగా ఉంటూ ఉన్నది, అంత బలంగా ఉంటూ ఉన్నది. అందుకని ఇవి మోసుకొని పోతే ఎక్కడ ఉంచావో నా చెప్పు, నేను తెచ్చుకుంటా. నిజంగా మరి ఎంతవరకు మోసుకొని తెచ్చుకోగలదో తెచ్చుకోలేదో మనకైతే తెలియదు. కానీ అక్కడ ఆమె హృదయ ఆశ, నా యేసుని ఎక్కడ ఉంచావు చెప్పని చెప్పేసి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆయనను వెదికే వారికి వీధిలో ఉన్నా దొరుకుతున్నాడు, ఇంటిలో ఉన్నా దొరుకుతున్నాడు. ఆయన శిష్యులు ఆ యేసు క్రీస్తు చనిపోక మునుపు, శ్రమరాక మునుపు ఆయనను వెంబడించారు 3.5 సంవత్సరాలు. వారు వృత్తిని విడిచిపెట్టి, వారి కుటుంబాలను విడిచిపెట్టి, వారి యొక్క బిడలను విడిచిపెట్టి వారు క్రీస్తుని వెంబడించడాన్ని బట్టి ఆయన ఏర్పాటు చేసుకున్నాడనే కారణం. రెండవది, క్రీస్తుని వెంబడించిన వారు అనేటువంటి కారణమును బట్టి యేసు మేడగదిలో ఉన్న వారిని దర్శిస్తూ ఉన్నాడు. అక్కడ దేవునికి భయపడాల్సింది, కాకపోతే ఇక్కడ యూదులు ఎవరికి భయపడుతున్నారు అనగా శిష్యులు యూదులకు భయపడుతూ ఉన్నారు. దేవునికి భయపడి ధైర్యంగా ఉండాల్సింది పోయి యూదులైన వారికి భయపడుతున్నారు. అది వారిలో ఉన్న లోపమే. మనపడి రోజున దేవునికి భయపడాల్సినటువంటి దేవునికి భయపడవలసినటువంటి మన జీవితంలో అనేకమైన వాటికి, అనవసరమైన వాటికి మనం భయపడుతూ ఉంటాం. దేవునికి భయపడాల్సిన మనం భయపడి వారు గదిలో ఉన్నప్పటికీ కూడా యేసు వారిలో ఉన్నటువంటి ఆ చిన్న బలహీనతను తన ప్రేమతో కనికరించి వారికి వెళ్ళి తను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. అలాగే తోమా గారు లేడని 2వ రోజు 8వ రోజు వచ్చి మరలా తను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. 3వది, తిబెరియా సముద్ర తీరంలో వారు చేపలు పట్టుకుంటున్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి తను బయలుపరుచుకుంటున్నాడు. గమనించండి, నా మొదటి మాట ఏంటంటే ప్రత్యక్షపరచుకున్నట. యేసు క్రీస్తు ప్రభు వారు పునరుద్ధారుడైన మహిమ శరీర జీవితంలో ఈ 40 దినములలో ఆయన చేసిన మొదటి పని ఏంటంటే తాను ప్రత్యక్షపరచుకున్నట. రెండవది మనం గమనించినప్పుడు యోహాను సువార్త 21వ అధ్యాయము 15, 16, 17, 3 వచనాలలో ఒకటే ప్రశ్న కనబడుతుంది. యోహాను సువార్త 21వ అధ్యాయం, జాన్ చాప్టర్ 21 వర్సెస్ 15, 16, 17, ఈ 3 వచనాల్లో ఒక క్వశ్చన్ కనబడుతుంది, అనగా ఒక ప్రశ్న మనకు కనబడుతుంది. చూడండి ఒకసారి. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనంలో పేతురు గారిని, సీమోను పేతురుని ప్రభు అడుగుతున్నారు. భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఇదే ప్రశ్న 16th వర్సెస్లో కూడా మనకు కనబడుతుంది. మరలా ఆయన అంటే అక్కడ యేసు క్రీస్తు, యోహాను కుమారుడు అయిన సీమోను నన్ను ప్రేమించుచున్నావా? 17లో కూడా 3వసారి అయినా యోహాను కుమారుడు అయిన సీమోను నన్ను ప్రేమించుచున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, రెండవ మాట ఏంటంటే, మొదటి మాట ప్రత్యక్షపరచుకొనుట, రెండవ మాట పరీక్షించుట. ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుద్ధారుడైన యేసుక్రీస్తు తన వెంబడించినటువంటి శిష్యులైనటువంటి వారిని, ఈ రోజున వారి యొక్క ప్రేమను, వారి యొక్క హృదయ స్థితిని యేసుక్రీస్తు ప్రభు పరీక్షిస్తూ ఉన్నాడు. నీవు నన్ను ఎంతవరకు ప్రేమిస్తూ ఉన్నావు అని యేసుక్రీస్తు వారి హృదయాన్ని పరిశీలన చేస్తున్నాడు. వీరందరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఎందుకంటే పేతురు గారు అన్నారు, యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమకు వెళ్ళబోయే మునుపు ఆయన అన్నారు, అయ్యా ఇదిగో నేను నీ కోసం ప్రాణమైన పెడతానని చెప్పేసి అన్నారు. అటువంటి పేతురు గారిని ప్రభు ఈరోజు అని, వీరికంటే నేను నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని చెప్పేసి. నిజమే ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున యేసుక్రీస్తు ప్రభుని మనం ఎంత ప్రేమిస్తున్నామో అనేక రకమైన శోధనలు వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు అర్థమవుతుంది, ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది. మనం ఆయన ఎంత ప్రేమిస్తూ ఉన్నాం, మనం ఆయనకి ఎంత విలువిస్తూ ఉన్నాం, ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం అనేట అర్థమైంది. మన విలువ
మనం ఆయనకి ఇచ్చే వాల్యూ, మనం ఆయనకి ఇచ్చేటువంటి ఆ ఇంపార్టెన్స్ని బట్టి మనం ఎంత ప్రేమిస్తున్నామో అర్థమవుతుంది. మనం ఎంత ప్రేమిస్తున్నామో ఆయనకి అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత ప్రేమిస్తున్నాం అంటే దాన్ని మనం వివరించలేము. ఎందుకంటే నేను గుడ్ ఫ్రైడే రోజున ప్రేమల గురించి నేను ఒక మాట తెలియజేశాను. ఆయన మనల్ని ఎంతవరకు ప్రేమించాడు, ఆయన మనల్ని ప్రేమించడమే కాకుండా మన ఎడలున్న ప్రేమను ఆయన సిలువ మీద తన ప్రాణం అర్పించడాన్ని బట్టి, ఒక్క ప్రాణం అర్పించడంలోనే కాదు, మన కొరకు విపరీతమైన శ్రమలు, గాయములు పొంది రక్తము కార్చునంతగా గాయములు కలిగిన, తల మీద ముండ్ల కిరీటము కలిగినప్పటికీ కూడా తన ప్రేమను ఆయన కనబరుస్తూనే ఉన్నాడండి. అంత శ్రమలో కూడా ఆయన ప్రేమను అనగా శ్రమ అనుభవించుటలోను మరణించుటలో తన ప్రేమను ఆయన కనబరిచాడు. తన ప్రేమను కనబరిచాడు. అలాగే ఈరోజు మన ప్రేమ కూడా మనం ఎలాగో కనబరచాలంటే మనము కూడా ప్రాణం అర్పించినంతగా యేసును ప్రేమించడం బట్టి మన ప్రేమను మనం కనబరచాలి. మాటల్లో చెప్పొచ్చు నేను యేసుని ఎంతో ప్రేమిస్తున్నానని, కానీ యేసు క్రీస్తు ప్రభు మాటలో చెప్పడమే కాదు కానీ చాతలలో, శ్రమలో కూడా తన ప్రేమనైనా కనబరిచాడు. అలాగే ఈరోజు యేసు క్రీస్తు ప్రభువు విషయంలో కూడా ఆయన మన ప్రేమను పరిశీలన చేస్తున్నాడు. సీమోను పేతురు, నీవు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు. ఎందుకంటే తనను అధికముగా ఎంత ప్రేమిస్తామో, ఒకటి మనం యథార్థంగా క్రీస్తుని ఎవరైతే ప్రేమిస్తారో వారిని ఆయన నమ్మగలడు. రెండవది, తన యొక్క అంతరంగంలో ఉన్న విషయములను ఆయన తాను ప్రేమించిన వారికి బయలుపరుస్తాడు. ఎందుకనగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పేతురు గారిని ఆయన పరిశీలన చేస్తున్నాడు. కానీ యేసు క్రీస్తు ప్రభుని యొక్క అంతరంగ ఉద్దేశం ఏంటి అనగా, తాను ప్రేమించిన శిష్యుడైన యోహాను గారికి ప్రకటన గ్రంథాన్ని ఆయన బయలుపరిచాడు. ఎందుకంటే అందరూ యేసును ప్రేమిస్తున్నాడు, యేసు కూడా అందరినీ ప్రేమించాడు. అలాగే యోహాను గారిని మరి ఎక్కువగా ప్రేమించాడు. శిష్యుడైన యోహాను గారిని మరి ఎక్కువగా ప్రేమించాడు. అందుకనే యోహాను గారికి ఆ మాట ఉంటుంది, యేసు ప్రేమించిన శిష్యుడు అనేటువంటి మాట. యేసు ప్రేమించిన శిష్యుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అత్యధికంగా యేసు క్రీస్తు యోహాను గారు కూడా యేసును ప్రేమించాడు. అందుకనే యేసు ప్రభు సిలువ శ్రమలో కూడా యేసును విడవకుండా వెంబడించాడు. యేసు ప్రభును విడవకుండా వెంబడించాడు యోహాను గారు. అదే ప్రేమ. వెంబడించాడు కాబట్టి, చివరి వరకు వెంబడించాడు కాబట్టి తన తల్లి బాధ్యత యోహాను గారికి అప్పగించాడు. అదే యోహాను గారికి ప్రకటన గ్రంథాన్ని బయలుపరిచాడు. పద్మస్ లంకలో ఆత్మవశుడైనటువంటి ప్రభు దినమందు ఆత్మవశుడైనటువంటి యోహాను గారికి పరలోకానికి తీసుకుని వెళ్ళి 7 సంఘముల యొక్క అంతస్తుని ప్రభు ఆయనకు బయలుపరిచాడు. అనగా రాకడ ముందు జరిగే విషయాలు, రాకడ తర్వాత జరిగే విషయాలు, అంత్య తీర్పు సంగతి, పెండ్లి కుమార్తె అంతస్తు యొక్క ఆ సంగతిని యేసు క్రీస్తు ఆ యోహాను గారికి బయలుపరిచాడు. కారణం ఏంటంటే యేసు యోహాను గారిని ప్రేమించడమే కాదు, యోహాను గారు కూడా యేసుని ప్రేమించాడు. ఎందుకంటే ఇదిగో నన్ను ఎవరు వెంబడిస్తారు, నేను క్షేమంగా ఉన్నప్పుడు నా శ్రమలో, నా శోధనలో ఎవరు నాతో ఉంటారని పరిశీలన చేస్తే యేసు యొక్క శ్రమలు, యేసు యొక్క శోధనలు, యేసు యొక్క కష్టములో, యేసు యొక్క మరణపాయకరమైన పరిస్థితులలో యేసును విడవకుండా వెంబడించాడు యోహాను గారు. అందుకే యేసు క్రీస్తు మనల్ని పరిశీలన చేస్తాడు. ఎవరు చూడొచ్చారులే అని మనం అనుకోవచ్చు. ఇదిగో నేను ఈ స్థితిలో ఉన్నాను, ఎవరు చూడొచ్చారు? నేను ఈ దుఃఖంలో ఉన్నాను, నేను ఈ కష్టంలో ఉన్నాను, ఎవరు చూడొచ్చారు? ఎస్, మనుషులు చూడలేకపోవచ్చు. నీ కష్టాన్ని, నీ దుఃఖాన్ని, నీ శ్రమని, నీ వేదనని మనుషులు చూడలేకపోవచ్చు. నువ్వు పడే బాధను మనుషులు చూడలేకపోవచ్చు. కానీ చూచుచున్న దేవుడు ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని చూచుచూ ఉన్నాడు. ఆయన మనల్ని విడిచే దేవుడు కాదు. నువ్వు ప్రపంచంలో ఏ మూలున్నా సరే, నీ హృదయంలో ఏ దుస్థితి ఉన్నా, ఏ వేదన ఉన్నా, మనుషులు గుర్తించినా చూచినా చూడకపోయినా, నీకు విడుదల కలిగించకపోయినా
చూచుచుండేటువంటి ప్రభు మనకున్నాడు. మన దేవుడు మనం చూచే దేవుడు. నువ్వు నీ హృదయంలో ఎంత వేదన ఉన్నా, నీ ఇంటిలో ఎంత వేదన ఉన్నా, నీవెక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, క్షేమకరమైన స్థలంలో ఉన్నా, బాధలో ఉన్నా, ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉన్నా, మనుషులు వచ్చి విడిపించలేని స్థితిలో ఉన్నా కూడా నిన్ను చూచి విడిపించే దేవుడు మనకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు, పునరుద్ధారుడైన యేసుక్రీస్తు ప్రభు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అందరూ వెళ్ళిపోవటం చూసి, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోవటం కూడా చూశాడు. యోహాను గారు వెంబడించుట కూడా చూశాడు. యోహాను గారు వెంబడించడం కూడా ప్రభు చూస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అనగా యోహాను గారి యొక్క ప్రేమను చూశాడు ఆయన. యోహాను గారు తన ప్రాణక్షేమం చూసుకోవాలా, ప్రభువుని వెంబడించడం, అంటే ప్రభు మీద ఉన్న ప్రేమను బట్టి సమస్యను, శ్రమను లెక్క చేయకుండా ప్రభువుని వెంబడించాడు. కనుక ఆయన వెంబడించడం వెనక ఉన్న ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే క్రీస్తు ప్రభువుని విడువని ఎడబాయనటువంటి ప్రేమ యోహాను గారిదండి. అందుకని బట్టి యేసు ఆయన్ని ప్రేమించాడు. అందుకనే తన తల్లి అనబడే ఆ స్త్రీ అనబడే సంఘ బాధ్యతను యోహాను గారికి అప్పగించాడు. రెండవది, రాకడ పరిస్థితులను, రాకడ సంగతులు, రాకడ ముందు, రాకడ తర్వాత జరిగే అన్ని బలమైన ప్రాముఖ్యమైన విషయములు కలిగిన ప్రకటన గ్రంథాన్ని ఆ పద్మస్ లంకలో యోహాను గారికి ప్రభు అందించారు. ఇక్కడ అనుకోవచ్చు, ఏంటి దేవుడు ఆయన ఎందుకు కాపాడలేదు? యోహాను గారు యేసు ప్రభువుని ఎంతగా ప్రేమించాడు కదా, యోహాను గారు యేసు యొక్క శ్రమలో కూడా వెంబడించాడు కదా, ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా యేసును ప్రేమించి యేసును వెంబడించాడు కదా. యేసును ఎందుకు దేవుడు విడిపించలేదు? తీసుకెళ్ళి ఎక్కడో పద్మస్ లంకలో పడేస్తుంటే దేవుడు ఎందుకు కాపాడలేదు అని మన మానవ జ్ఞానానికి ఆలోచన వచ్చింది. కానీ క్రీస్తు ప్రభుని ప్రతి పనికి, ప్రతి వ్యక్తి విషయంలో ఆయన ఒక ప్లాన్ కలిగి ఉన్నాడండి. ఎప్పుడు కూడా ఎందుకు దేవుడు ఇలా చేయలేదు, అలా చేయలేదు, దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని ప్రశ్నించకూడదు. మన మానవ జ్ఞానం కొద్దిపాడిదండి. దైవ జ్ఞానం, ప్రభుని జ్ఞానం అపరిమితమైనది. దాన్ని మనం అర్థం చేసుకోలేం. మనకు అర్థమైన దాన్ని బట్టి ప్రభుని స్తుతించాలి తప్ప మన కొద్దిపాటి జ్ఞానంతో ప్రభుని యొక్క జ్ఞానాన్ని, ప్రభుని ఉద్దేశాన్ని మనం తప్పు పట్టకూడదు. అది మన యొక్క అవివేకం, మన అజ్ఞానం అవుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను గారు ఎంతగా ప్రభు కోసం పరిచర్య చేశాడు కదా, ప్రభువుని వెంబడించాడు కదా, ప్రభు కోసం ప్రాణాన్ని పెట్టి నిలబడ్డాడు కదా, ఎందుకు కాపాడలేదు అనుకోవచ్చు. ప్రభుని యొక్క ప్లాన్ ప్రత్యేకమైనది. శత్రువు తీసుకెళ్ళి ఆయన పద్మస్ లంకలో పడేశాడు. ఆ పద్మస్ లంకలో దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఆత్మవశుడైనటువంటి యోహాను గారిని దేవుడు బలపరిచి ఈ యొక్క రెవల్యూషన్స్ అనబడే బైబిల్లో లాస్ట్ బుక్ రెవల్యూషన్స్ ప్రకటన గ్రంథాన్ని దేవుడు ఆయనకి బయలుపరిచి వ్రాయించాడు. సాతాను ఒక ఆలోచన చేసింది, దేవుడు మరొక ఆలోచన చేసి సాతాను సిగ్గుపడి వెళ్ళిపోయింది. కనుక మన తొందరపాటు మనం ప్రక్కన పెట్టి ప్రభు చిత్తానికి లోబడితే సాతాను సిగ్గుపడే విధంగా దేవుడు మనల్ని విడిపించి ఆశీర్వదిస్తాడండి. సాతాను సిగ్గుపడే విధంగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. కాబట్టి దేవుని ప్లాన్ని, దేవుని ప్రణాళికను తొందరపడి అపార్థం చేసుకోవద్దు. తొందరపడి మనం అపార్థం చేసుకోకూడదు. కష్టం వచ్చిందా, ప్రభు చిత్తానికి లోబడండి. సాతాను సిగ్గుపడే విధంగా దేవుడు ఆ కష్టం నుంచి మనల్ని విడిపించి ఆయన ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ఆయన మన ప్రేమను ఆయన పరీక్షించేటువంటి దేవుడు. మన ప్రేమను అనేకమైన సందర్భాలను బైబిల్లో అయితే బైబిల్లో ఉన్నదాన్ని ఒకసారి ప్రక్కన పెట్టడం అంటే మన ప్రేమనే దేవుడు ఎన్నోసార్లు వ్యక్తిగతంగా పరీక్షించుంటాడు. పరిశీలించుకోండి. మనం ఎంత ఆయన ప్రేమిస్తున్నాం, ఎంత ఆయన నువ్వు అనుసరిస్తున్నావు, ఎంతగా ఆయనకు లోబడుతున్నావు, అన్ని విషయాలు ఆయనకి ఎంత మనం లోబడుతున్నాం, ఎంత అనుసరిస్తున్నాం, ఏదైనా శోధన వచ్చినప్పుడు ఎంతగా లోబడుతున్నాం అని ప్రభు మనల్ని అనేక విషయాలు పరీక్షిస్తూ ఉన్నాడు. అయితే నేనేమంటానంటే, ఆయన మన ప్రేమను పరీక్షించగా మన ప్రేమ స్థితి ఎలాగుందంటే 50-50.
కొన్ని సందర్భాల్లో మనం ఆయన ప్రేమలో గెలిచాం, ఆయన పరీక్షలో గెలిచాం. కొన్ని విషయాల్లో, ఒక 50% విషయాల్లో ఆయన పరీక్షలో మనం ఫెయిల్ అయిపోతుంటాం. ఫెయిల్ అయిపోతానికి గల కారణం ఏంటంటే, మనం ఈలోక పరిస్థితులకు, ఈలోకపు బాంధవ్యాలకు, ఈలోకపు సంబంధాలకి లోబడిపోయి, వాటికి భయపడిపోయి సంపూర్ణంగా క్రీస్తు కొరకు లోబడకపోవటాన్ని బట్టి మనం ఆయన ఎంతవరకు మనం ప్రేమిస్తున్నాం అంటే 50% ప్రభువుని ప్రేమిస్తే 50% ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ లోకం అంటే భార్య, భర్త, పిల్లలు, మన ఉద్యోగాలు, మన ప్రాణాలు, మన ఆస్తులు, మనకు కలిగిన సమస్తం, ఇవన్నీ కూడా లోకమే. ఇవన్నీ కూడా లోకమే. వీటిని మనం 50% ప్రేమిస్తే 50% మనం దేవుడిని ప్రేమిస్తున్నాం. ఆ 50% కూడా పరీక్షించుకోవాలి మరి. ఎందుకంటే ప్రేమ దేవుడు బిడ్డలారా, ప్రేమ పరిపూర్ణమైనది. యేసు మనల్ని పరిపూర్ణంగా ప్రాణం అర్పించినంతగా ప్రేమించాడు. ఈరోజు మనం కూడా ప్రాణం అర్పించినంతగా ప్రేమించాలి ఆయన్ని. అదే నిజమైనటువంటి ప్రేమ. అందుకని ప్రభు 1కి 3 సార్లు అడుగుతున్నాడు, యోహాను కుమారుడు సీమోను, వీరికంటే నేను నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఈ రోజున ఆరాధనలో ఏకీభవించిన ఓ విశ్వాసి, నీకు కలిగిన వాటన్నిటికంటే నీ ప్రభువుని హృదయపూర్వకంగా ప్రేమించగలుగుతున్నావా? పరిశీలన చేసుకో ఒక్కసారి. నీ ప్రాణం కంటే, నీ కలిగిన సమస్తం కంటే నీ ప్రభువుని, నీ పునరుద్ధాన యేసు క్రీస్తుని నీవు అత్యధికంగా ప్రేమించగలిగితే నీది నిజమైన ప్రేమ. అప్పుడు దేవుడు నీతో మాట్లాడి నిన్ను ఆశీర్వదించి ఆయన పనిలో నిన్ను ఒక సాధనంగా వాడుకుంటాడు. లేదా సగం లోకాన్ని, సగం ప్రభువుని ప్రేమిస్తే అది నిజంగా మన జీవితంలో ఉన్న గొప్ప లోటు. అది మన జీవితంలో గొప్ప లోపం. కనుక పునరుద్ధానుడైన యేసు క్రీస్తు ప్రభు ఆరోహణ కాక మునుపు ఆయన చేస్తున్న పని ఏంటంటే, రెండవది పరీక్షించుట. మూడవ మాటలు మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే అపనమ్మికను తొలగించుట. ఈ అపనమ్మికను తొలగించుట అనే మాట, నేను ఈ మాట చెప్పగానే మీకు అర్థమైపోయి ఉండాలి. ఎవరి యొక్క అపనమ్మికను తొలగిస్తూ ఉన్నాడు ఆయన అనగా, యోహాను సువార్తలో మనం చూసినప్పుడు మరి 20వ అధ్యాయంలో 27వ వచనములో, తరువాత తోమాను చూచి, నీ వ్రేలిని చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. చూడండి, ఇక్కడ తోమా గారి పరిస్థితి ఏమంటున్నాడో, యేసు క్రీస్తు ప్రభుత్వం 3.5 సంవత్సరం నడిచిన వాడు అయినప్పటికీ కూడా ప్రేమ దేవుని బిడ్డారా, ఆయనలో ఎంత అవిశ్వాసం ఉన్నదో ఒక్క మరి ఆలోచన చేయండి. అవిశ్వాసం అంటే వేరు, ఈయనలో ఉన్నది ఏంటంటే బలమైన అవిశ్వాసం. ఈయనలో ఉన్న అవిశ్వాసం బలమైన అవిశ్వాసం. ఎందుకని ఏమంటున్నాడు ఆయన? ఒకసారి తోమా గారు ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. 25వ వచనం, 20వ అధ్యాయం 25వ వచనంలో తోమా గారి మాటలో చూద్దాం. ఆయనతో పాటు ఉన్న శిష్యులే వచ్చి చెప్పారు, ఇదిగో మేము ప్రభువుని చూసాము, యేసుని చూసామని చెప్పినా కూడా తోమా గారు ఏమంటున్నాడంటే, అతడు ఆయన చేతులలో మేకుల గుర్తులను చూచి నా వేళ్ళు ఆ మేకుల గుర్తుల్లో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. చూడండి, ఇక్కడ నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి ఆయన ప్రక్కలో చూచి నా వేలు ఆ మేకులలో గుర్తులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనంట. ఒకటి చూడాలంటున్నాడు, రెండోది ఆయన గాయాలు వేలు పెట్టి చూడాలంటున్నాడు, మూడవది ఆయన ప్రక్క గాయం మీద చేయి పెట్టి చూడాలంటున్నాడు. ఆ చూస్తేనే కానీ నమ్మను. ప్రేమ దేవుని బిడ్డలారా, అంటే ప్రభుని యొక్క 33.5 సంవత్సరాల్లో ఆయన చెప్పిన బోధనే ఆయన నమ్మడం లేదు. ప్రభు శ్రమ ముందు చెప్పిన ప్రవచనాన్ని నమ్మడం లేదు. అలాగే ఆయనతోటి కొలీగ్స్ అయినటువంటి శిష్యులైన వారు వచ్చి చెప్పినా కూడా, మేము యేసుని చూసామయ్యా చెప్పినా కూడా నమ్మని పరిస్థితి.
అనగా ఆయనలో అవిశ్వాసం ఎంతగా ఉన్నదో చూడండి. సమాధికి పెట్టిన రాయి కంటే ఈయన అవిశ్వాసమే పెద్దది. బైబిల్లో ఏమని రాయబడింది? ఆ రాయి చాలా పెద్దది అని రాయబడింది. ఆ రాయి కంటే ఆ రాయి ఎంత పెద్దదో అంతకంటే ఈయన అవిశ్వాసం అనే రాయి పెద్దది. అందుకే నేను నమ్మని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ యొక్క పునరుద్ధాన కాలంలో యేసుక్రీస్తు ప్రభు చేసిన మరొక పని ఏంటంటే అవిశ్వాసమును తొలగించుట. ఈ అవిశ్వాసం అనే రాయి చాలా పెద్దదండి, చాలా పెద్దది. ఈ అవిశ్వాసం లేదా ఈ యొక్క అనుమానం అనే రాయి చాలా పెద్దది. అందుకే అనుమానం పెనుబోతం అని కూడా మన పెద్దలైన వారు అంటుంటారు. అయితే ఇక్కడ ఈ యొక్క తోమా గారు ఎంత అనుమానం, ఎంత అవిశ్వాసం ఉన్నదో ఈరోజు మనం అర్థం చేసుకోవచ్చు. అయితే యేసుక్రీస్తు ప్రభు తన ప్రేమ చేత ఆయనలో ఉన్నటువంటి లోపాన్ని, ఆ అవిశ్వాసాన్ని, ఆ అనుమానాన్ని యేసుక్రీస్తు తన ప్రేమతో క్షమించి తోమా గారి కొరకు పని కట్టుకొని రెండవ మారు అనగా 8వ రోజు, అనగా పునరుద్ధానుడైన దగ్గర నుంచి 8వ రోజు అంటే ఈ రోజే పని కట్టుకొని తోమా గారి కోసం వచ్చి ఆయనను క్షమించి గద్దిస్తూ ఆయన అవిశ్వాసాన్ని తొలగించాడు. అంటే ఇక్కడ మనం పరిశీలన చేస్తే, అంటే ప్రభు ఏమంటున్నాడు 27వ వచనంలో, నీ వేలు ఇటు వచ్చి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసమై ఉండుమనెను అని ఆయన యొక్క హృదయ కాఠిన్యాన్ని, ఆయన యొక్క ఆయన యొక్క కఠినత్వాన్ని, ఆయన అపనమ్మికని, ఆయన అనుమానాన్ని ప్రభు గద్దిస్తూ తొలగిస్తూ ఉన్నట్లుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన చెప్పిన మాటలు మర్చిపోవటాన్ని బట్టి గద్దిస్తూ, రెండు శిష్యులు వచ్చి చెప్పిన మాటలను బట్టి కూడా నమ్మకపోవటాన్ని బట్టి యేసుక్రీస్తు గద్దిస్తూ ఆయనతో గద్దిస్తున్నాడు, రెండోది తొలగిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శిష్యులైన వారిని మేడగదిలో ఉన్నప్పుడు వచ్చి వారిని దీవించాడని గద్దించలా. వారు వచ్చి చెప్పినా కూడా నమ్మకపోవటాన్ని బట్టి యేసు ప్రభు గద్దించాల్సి వస్తుంది. ఈ రోజున అనేక మంది క్రైస్తవ జీవితంలో కూడా ప్రభు ఏం చేస్తున్నారంటే, దేవుడు తన యొక్క వారి ప్రార్థన నెరవేర్చడానికి ఆలస్యం చేయాల్సి వస్తుంది, లేదా కొంతమందిని శోధించాల్సి వస్తుంది, లేదా గద్దించాల్సి వస్తుంది. ఎందుకయ్యా అంటే దేవుని వాక్యాన్ని చదువుతున్నా, దేవుని వాక్యాన్ని వింటున్నా, దేవుని యొక్క కార్యాలను వారి జీవితాల్లో వారు అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రభు కొరకైన పూర్తి ప్రేమ, పూర్తి సమర్పణ లేకపోవడం బట్టి, ప్రభు యొక్క చిత్తానికి పూర్తిగా విధేయులు కాకపోవటాన్ని బట్టి ప్రభు ఏం చేస్తున్నాడంటే పరీక్షించాల్సి వస్తుంది, లేదా శ్రమ ద్వారా గద్దించాల్సి వస్తుంది. కనుక ఆయన చిత్తానికి మనం సంపూర్ణంగా లోబడినప్పుడు అన్ని విషయాల్లో ఆయన ఆశీర్వదిస్తాడు. గద్దించాడు, అవిశ్వాసాన్ని తొలగించాడు. ఓన్లీ ఎట్టయితే తొలగించాడు కదా అవిశ్వాసాన్ని అనుకోవచ్చు. ఇక్కడ మనకు వచ్చే ఆలోచన ఏంటంటే, అర్థం చేసుకోవటం కన్నా అపార్థం చేసుకుంటాం, ఈ మానవుల నైజం. రెండవది ఏంటంటే, తెలివితేటల కంటే అతి తెలివితేటలు ముందు వస్తూ ఉంటాయి. పోన్లే ఏదో ఒక విధంగా గద్దించాడు కదా, గద్దించాడు సరిచేసి మళ్ళీ అపోస్తలత్వంలో చేర్చాడు కదా, ఆ స్థితిలో స్థిరపరిచాడు కదా అని మనం అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మిగిలిన శిష్యులతో చూస్తే తోమా గారి యొక్క స్థితి తగ్గిపోయింది, తోమా గారి యొక్క అంతస్తు తగ్గిపోయింది. అది చాలా మనం పరిశీలన చేయాలి. పోతే ఎలాగైనా గద్దించైనా అవిశ్వాసం తొలగించి మళ్ళీ చేర్చుకోవడం అనుకోవచ్చు. కాకపోతే ఆయన స్టేజీ తగ్గిపోయింది, ఆయన అంతస్తు తగ్గిపోయిందండి. ఎలాగా 28వ వచనంలో 29, యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. అయితే యోహాను గారు ఇక్కడ తోమా గారు చూసి నమ్మాడు, చూస్తేనే నమ్ముతానన్నాడు, చూడకుండా నమ్మనన్నాడు. కనుక మిగిలిన శిష్యులతో పోలిస్తే తోమా గారి స్థితి తగ్గిపోయినది. కారణం దేన్ని బట్టి అంటే అవిశ్వాసమును బట్టి, అనుమానమును బట్టి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుద్ధరణ యేసుక్రీస్తులో మనకి ఏ విధమైన అనుమానం ఉండకూడదు, ఏ విధమైన అపనమ్మిక ఉండకూడదు. ఒకవేళ ఎప్పుడో తర్వాత వారు చెప్పిన దాన్ని బట్టి, వీరు చెప్పిన దాన్ని బట్టి, వారు హెచ్చరించి వీరు హెచ్చరించి, వారు అనేక విషయాలు చెప్పిన దాన్ని బట్టి మన విశ్వాసం బలపడినా జాగ్రత్త.
నీ స్థాయి తగ్గిపోతుంది, నీ స్థానం తగ్గిపోతుంది. ప్రభు మనకిచ్చిన ఆ మొదటి స్థానం కోల్పోతాం, మొదటి స్థానం కోల్పోతాం. నీ వెనక వచ్చిన వారు, నీ కింద ఉన్న వారు నీ పై స్థానంలోకి వెళ్తారు, ముందున్న మనం క్రింది స్థానంలోకి వెళ్ళిపోతాం. జాగ్రత్త. పర్లేదు, ఏదో విధంగా పేర్కొన్నాం కదా అనుకోవచ్చేమో. నీ వెనకొచ్చిన వారు, నీ క్రింద ఉన్న వారు నీకంటే పైకి వెళ్తారు, ముందు నుంచున్న మనమేమో కిందకి వెళ్ళిపోతాం. కారణం ఏంటంటే, నీ దేవుడు చేసిన అద్భుతం చూస్తే నేను నమ్ముతా, దేవుడు నాకు మేలు చేస్తే నేను చేస్తా, దేవుడు నన్ను దీవిస్తే నేను చేస్తా, దేవుడు నా జీవితంలో ఆయన యొక్క మహిమనిస్తే నేను అది చేస్తా. చాలామంది అంటూ ఉంటారు, అయ్యా ఇదిగో నువ్వు నాకు అది చేస్తే నేను ఇది చేస్తా, నువ్వు నాకు అది చేస్తే నేను ఇది చేస్తా, నువ్వు నాకు అలా దీవిస్తే నేను ఇలా చేస్తా, నువ్వు నన్ను ఇలా చేస్తే నేను అలా చేస్తా అని చెప్పేసి మనం ఏం చేస్తూ ఉంటామంటే, దేవునికి ప్రభునికి టార్గెట్ ఇస్తూ ఉంటాం, ప్రభునికి టార్గెట్ ఇస్తూ ఉంటాం. చాలా జాగ్రత్త. ఇది జ్ఞానవంతుని యొక్క లక్షణం కాదు, ఇది విశ్వాస యొక్క లక్షణం కాదండి. ఇది విశ్వాస యొక్క లక్షణము కాదు. విశ్వాస యొక్క లక్షణం ఏంటంటే పరిపూర్ణంగా ప్రభువుకు లోబడిపోవాలి. ప్రభు పరిపూర్ణంగా మనం లోబడిపోవాలి. అప్పుడే రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఆయన వస్త్రము చెంగు మాత్రం ముట్టుకుంటే చాలు అనుకొని తనకున్న ఆటంకాన్ని అధిగమించి వెళ్ళి ఆయన వస్త్రం చెంగు ముట్టుకుంది. ఆమె విశ్వాసాన్ని స్వస్థపరిచింది. సువార్తలో ఎన్నో దృష్టాంతాలు మనం చూస్తున్నాం. విశ్వాసం ఇచ్చిన విజయం ఎంత గొప్పదో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు వారు కూడా, యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా మనం చూసినప్పుడు ఇక్కడ మరొకసారి తోమా గారిని చూసినప్పుడు ఆయన విశ్వాసంలో లేడు కానీ అవిశ్వాసిగా మారిపోయాడు. ప్రభువును చూసిన తర్వాత తన విశ్వాసం బలపడింది. అందుకనే తన స్థాయి తగ్గిపోయింది, తన అంతస్తు తగ్గిపోయింది. మిగిలిన వారితో పోలిస్తే తన అంతస్తు తగ్గిపోయింది. విశ్వాసముతో ప్రేమతో వెంబడించాడు. చిన్నవాడైన యోహాను గారి అంతస్తు గొప్పదైపోయింది, పెద్దవారు అనుకున్న వారి అంతస్తు తగ్గిపోయింది విశ్వాసమును బట్టి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఈరోజు మన జీవితంలో మనం ప్రభు ఏం చేస్తున్నాడంటే అవిశ్వాసమును తొలగిస్తూ ఉన్నాడు. జాగ్రత్త. గద్దెంపుతో తొలగించే స్థితి తెచ్చుకోవద్దు. అంతస్తు కోల్పోతాం. పరిపూర్ణంగా వాక్యాన్ని, క్రీస్తుని ఆయన సంపూర్ణంగా విశ్వసించి మనం లోబడినట్లయితే ఆశీర్వదించబడతాం, అభివృద్ధి పరచబడతాం. నీ శ్రమలో నుంచి నీ విడిపించబడతాం. దేవుని బిడ్డలారా గమనించండి. అలాగే నాలుగవది ఏమిటనగా ఆశీర్వదించుట. అపనమ్మికను తొలగించిన తర్వాత ఆయన ప్రభు చేసిన పునరుద్ధాన కాలంలో మహిమ శరీరధారిగా భూమి మీద చేస్తున్న నాలుగో పని ఏంటంటే ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఎలాగ ఆశీర్వదిస్తున్నాడంటే మనం ఇందాక గమనించవచ్చు. నేను మత్తయి సువార్త ఇక్కడ ఎన్ని విధాలుగా ప్రభు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఏమన్నా తనను వెదుకుచు సమాధి దగ్గరకు వచ్చి తిరిగి వెళుచున్న స్త్రీలను యేసు ప్రభు ఎదుర్కొని మీకు శుభము అని అంటూ ఉన్నాడు. మత్తయి సువార్త 28:9 యేసు వారిని ఎదుర్కొని మీకు శుభము అంటూ ఉన్నారు. ఒకసారి పరిశీలించండి. 9 యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని అంటున్నాడు. శుభము అనే ఒక ఆశీర్వాదం, శుభమనే ఆశీర్వాదం. అలాగే మేడగదిలో ఉన్న శిష్యులైన వారి దగ్గరకు వచ్చి ప్రభు ఏమంటున్నారు అనగా యోహాను సువార్త 19వ రెండవ భాగం, మేడగదిలో గదిలో ఉన్న వారి మధ్యకు ప్రభు వచ్చి నిలిచేయమన్నా అంటే మీకు సమాధానము కలుగును గాక అనగా స్త్రీలకేమో శుభము అనే ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉన్నాడు. గదిలో ఉన్న శిష్యులైన వారికేమో సమాధానం అనే దీవెన ఇస్తూ ఉన్నాడు. అలాగే తోమా గారు అనుమానించినప్పటికీ కూడా, అవిశ్వాసంగా ఉన్నప్పటికీ ప్రభు క్షమించి ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన గాయాలలో, ఆయన ప్రక్కలో వేలు పెట్టి చూసే అవకాశము అనే ఆశీర్వాదాన్ని తోమా గారికి ఇస్తూ ఉన్నారు. అలాగే 4వ ఆశీర్వాదం ఏంటంటే పునరుద్ధాన కాలంలో యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు
యోహాను సువార్త 20వ అధ్యాయంలో 21వ అధ్యాయం మనం గమనించినప్పుడు 21వ అధ్యాయము 6వ వచనములో 5-6 వచనాలు మనం చదివితే, యేసు పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోనె కుడి ప్రక్కన వల వేయుడి మీకు దొరుకునని చెప్పెను. గనుక వారు అలాగూ చేయక చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. ప్రభు ఏం చెప్పారు? మళ్ళీ 6వ వచనంలో నుంచి చెప్తున్నా, అప్పుడు ఆయన దోనె కుడి ప్రక్కన వల వేయడి మీకు దొరుకునని చెప్పాడు. అంతే. మీరు దోనె కుడి ప్రక్కన వల వేయండి మీకు దొరుకుతాయని చెప్పాడు. కానీ వారు ఆయన మాటకు లోబడి వల వేయడాన్ని బట్టి ఎలా దొరికింది అని ఆలోచన చేస్తే విస్తారముగా వారి వల లాగలేనంత ఆశీర్వాదాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. అనగా వారు వెతుక్కుంటూ వచ్చిన స్త్రీలకేమో శుభం అనే ఆశీర్వాదం ఇచ్చాడు. గదిలో ఉన్నటువంటి శిష్యులు, ఎందుకంటే వారి హృదయంలో వారు గాబరా పడుతున్నారు, భయపడిపోతున్నారు. అంటే వారి హృదయంలో వారికి నెమ్మది లేదు. అందుకని ఎవరికి ఏది కావాలో వారికి అది ఇస్తూ ఉన్నాడు ప్రభు. గదిలో ఉన్న శిష్యులకేమో నెమ్మది లేదు కాబట్టి వారికి సమాధానం ఇస్తూ ఉన్నాడు. అలాగే తోమా గారికేమో ఆయన అపనమ్మిక ఏ విధముగా చేస్తే ఆయన అపనమ్మిక తొలగిపోతుందో, ఆయన అనుమానం తొలగిపోతుందో ఆ విధంగా ఇదిగో రా నా గాయాల్లో చేయబెట్టి చూడు, నా ప్రక్కలో చేయబెట్టి చూడు అని చెప్పేసి చేయబెట్టే ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాడు. అనగా మహిమ శరీరధారైన క్రీస్తు ప్రభు యొక్క గాయములో చేయబెట్టే ఆశీర్వాదకరమైన స్థితిని తోమా గారికి ప్రభు ఇచ్చారు. రెండోది ఏంటంటే ఇక్కడ వారికి రాత్రంతా శ్రమ పడినా వారికి తినడానికి ఏమీ లేదు. అనగా వారి దగ్గర ప్రభు వచ్చి అడిగారు, మీ దగ్గర ఏమైనా ఉన్నదంటే మా దగ్గర ఏమీ లేదు. నిజంగా దేవుని బిడ్డలు క్రీస్తు ప్రభుని వెంబడించే వారి జీవితాల్లో ఏమీ లేదు అనే మాట ఎంత బాధాకరమైన విషయం, ఎంత దుఃఖమైన సంబంధమైన విషయం ఆలోచించండి. మా దగ్గర ఏమీ లేదనే మాట, ఆ ఏమీ లేని పరిస్థితి ఎందుకు వచ్చింది? యేసు దగ్గర ఉన్నప్పుడేమో గంపల ఆశీర్వాదం వచ్చింది, వారికి గంపల ఆశీర్వాదం వచ్చింది. పరలోక మహిమ రూపాంతర కొండ మీద దేవుని మహిమను చూసే భాగ్యం వచ్చింది. ఈ రోజున అట్టి వారి శిష్యులుగా ఏమీ లేదు అనే మాట ఎందుకు వస్తుంది? అనగా వారు క్రీస్తుని విడిచి వారి స్వబుద్ధి మీద, వారి స్వనీతి మీద ఆధారపడి వెళ్ళిపోయారు, వారి స్వశక్తి మీద ఆధారపడి వెళ్ళిపోయారు. ప్రభు దేని కొరకు పిలిచాడో దానికి లోబడకుండా, ప్రభు ఏ పని కొరకు పిలిచాడో ఆ పనికి లోబడకుండా, ప్రభు కొరకు ఎన్నుకున్నాడో ఆయన ఎన్నుకున్న ఆ పనికి లోబడకుండా వారు లోక పనిలోకి వెళ్ళిపోయారు. ఏ స్థితిలోంచి దేవుడు మన బయటకు తీసుకొచ్చాడో మరలా ఆ స్థితిలోకి మనం ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. ఏ చీకట్లోంచి దేవుడు నిన్ను బయటకు తీసుకొచ్చాడో, ఏ దుస్థితిలోంచి దేవుడు మన బయటకు తీసుకొచ్చాడో, ఎందుకు తీసుకొచ్చాడంటే ఆయన నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను దీవించడానికి, నిన్ను ఘనపరచడానికి ఆయన మనను బయటకు తీసుకొచ్చాడు. అయితే మరలా మనం తిరిగి వెనక్కి వెళ్ళకూడదు. మరలా మనం తిరిగి వెనక్కి వెళ్ళామా జాగ్రత్త, ఏమీ లేని స్థితి ఏర్పడుతుంది. ఆత్మీయంగానూ ఏముండదు, శారీరకంగా ఏముండదు, ఆర్థికంగా ఏముండదు, కుటుంబంలోనూ ఏముండదు. నీ జీవితంలో ఏమీ లేని పరిస్థితి, దిగజారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని మనం యేసుని విడవకూడదు, మరవకూడదు. ఎప్పుడు కూడా యేసుని హత్తుకునే వారంగా ఉండాలి, యేసుని నింపుకునే వారంగా ఉండాలి, యేసుని నిలుపుకునే వారంగా ఉండాలి, యేసును దాచుకునే వారంగా ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే అలాగుంటామో క్రీస్తు ద్వారా ఆశీర్వదింపబడతాయి. ఎంతవరకు ఆశీర్వాదం అయ్యా అంటే, ఎంతవరకు ఆశీర్వాదం అంటే విస్తారమైన ఆశీర్వాదం, లెక్కింపలేనంతటి ఆశీర్వాదం, లెక్కింపలేనంతటి ఆశీర్వాదం. మరి వారు వలలాగలేక ప్రక్కదోనిలో ఉన్న వారిని సహాయం పిలుచుకోవాల్సి వచ్చింది. అంతగా దేవుడు వారికి ఆశీర్వాదం ఇచ్చింది. అంటే ఇక్కడ గమనించండి, ఎప్పుడు ఏది కావాలో అది దయచేస్తాడు, ఎప్పుడు ఏది కావాలో అది దయచేస్తాడు. గదిలో ఉన్నప్పుడు వాళ్ళకి నెమ్మది లేదు కనుక వాళ్ళకి అక్కడ సమాధానమైన దీవెన ఇచ్చాడు. ఇక్కడ వారి దగ్గర ఏమీ లేదు కనుక విస్తారమైన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, విస్తారమైన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, విస్తారమైనగా ప్రభుని చేత ఆశీర్వదించబడాలంటే ఆయన విడిచిపెట్టొద్దండి. ఆయన సన్నిధిలో ఉండండి, ఆయన పట్టుకొనండి, ఆయన పట్టుకొనండి, ఆయన పట్టుకొనండి. యాకోబు పట్టుకున్నాడండి. యబ్బోక్రేవు దగ్గర యాకోబు గారు ప్రభువును పట్టుకున్నారు. ప్రభు దీవించి వెళ్ళాడు కానీ దీవించకుండా వెళ్ళలేదు. అబ్రహామును దీవిస్తానని వాగ్దానం చేసిన ఆయన దీవించకుండా ఉన్నాడా? దీవించాడు. ఇస్సాకుని గర్భఫలాన్ని ఇచ్చాడు. ప్రభు దీవించేవాడే కానీ మనల్ని దీవించకుండా ఉండేవాడు కాదు. ఎందుకంటే ఆయన దీవించకపోతే మనం బాధపడుతూ ఉంటాం. మన బాధను తీసివేసేవాడే కానీ మన బాధను చూసేవాడు కాదు ఆయన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ఇక్కడ వారికి విస్తారమైన ఆశీర్వాదం స్త్రీలకు ఇచ్చాడు. శిష్యుల గదిలో ఉన్నప్పుడు ఇచ్చాడు, తిబెరు సముద్ర తీరంలో ఉన్నప్పుడు ఇచ్చాడు, తోమా గారికి ఇచ్చాడు ఆశీర్వాదం. కనుక ప్రియమైన దేవుని 8వ రోజున తోమా గారి ఆశీర్వదింపబడిన దినం అని చెప్పుకోవచ్చు. కనుక అట్టి ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని పునరుద్ధార కాలంలో ప్రభు అనుగ్రహించాడు. ఇది 4వ భాగ్యం. 5వదిగా మనం చూసినప్పుడు ఆహారమును సిద్ధపరచుట. పునరుద్ధరుడైన యేసుక్రీస్తు ప్రభు చేసిన మరొక పని ఏంటంటే ఆహారమును సిద్ధపరచుట. చూడండి, ఇక్కడ ఇదే యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 21వ అధ్యాయం మనం చూసినప్పుడు 12వ వచనంలో చేపలంత విస్తారంగా పడినను వల పిగులలేదు. యేసు రండి భోజనము చేయడని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులలో ఎవడును ఆయనను అడుగు తెగింపలేదు. చూడండి, ఇక్కడ శిష్యులందరూ కూడా చేపలు పట్టే స్థితిలో ఉన్నారు. మరి వీళ్ళకి భోజనం ఎవరు సిద్ధపరిచారు? ఎవరు వచ్చి వీళ్ళకి నిప్పుల మీద చేపలు పెట్టారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, యేసుక్రీస్తు ప్రభువే తన బిడ్డలైనటువంటి వారికి, ఎందుకంటే పైన అడుగుతున్నాడు, ఆహారమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? పైన 5వ వచనంలో అడుగుతున్నారు, పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? అనగా యేసుక్రీస్తు ప్రభువునకు ఆకలే కాదండి. వారి పరిస్థితి ఏంటంటే వారు ఇంతవరకు యేసును వెంబడించారు కాబట్టి వారి వృత్తి మాది యేసును వెంబడించారు కనుక వారి దగ్గర ఏ ఆశీర్వాదం లేదు కాబట్టి వారిని దీవించాడు, ఆశీర్వదించాడు. ఎందుకంటే చేపల యొక్క వ్యాపారాన్ని బట్టి వారికి సొమ్ము వచ్చింది, వారికి ఆశీర్వదింపబడతారు. అలాగే రెండవది ఏంటంటే వారికి ఆహారం కూడా లేదు వారి దగ్గర. ప్రత్యేకంగా పిల్లల మీద భోజనాలకు ఏముందంటే వారికి భోజనం కూడా లేని పరిస్థితి. అయితే దేవుడు తన పిల్లల యొక్క ఆకలి ఎరిగిన దేవుడు. యేసుక్రీస్తు తన పిల్లల యొక్క అక్కలు ఎరిగిన దేవుడే కాదండి, వారి ఆకలి ఎరిగిన దేవుడు. చూడండి, అమ్మైనా అడగందే అన్నం పెట్టదు అంటారు. మనం అడిగితే అమ్మ అన్నం పెడుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు ప్రేమ కలిగిన తండ్రి, మన తండ్రి వారి దగ్గర ఏమీ లేదని తెలిసి ఆయనే ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడు. శ్రమల కొలిమిలో కాలక మునిపే ఆయన మేడగదిలో ఆయన రొట్టె విరిచి ఇది నా శరీరం అని వారికి ఆహారం ఇచ్చారు. ద్రాక్షరసమును దీవించి ఇది నా రక్తం అని ఆహారం ఇచ్చారు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కమారు ఆలోచన చేయండి. పునరుద్ధారుడైన తర్వాత మహిమ స్థితితో ఉండి కూడా తన బిడ్డలైన వారికి ఆహారాన్ని సిద్ధపరచుచున్న దేవుని ప్రేమ ఒక్కమారు ఆలోచించండి. అరణ్యములో ఇశ్రాయేలుకి పరలోకపు దేవదూతల ఆహారం చేత ఆయన వారిని పోషించాడే, అక్కడ వారిని విడిచిపెట్టలేదు. తన బోధ వినడానికి వచ్చినటువంటి వారికి చక్కటి ఆహారం ఇచ్చి వారి ఆకలి తీర్చి పంపించాడు. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధాన కాలంలో కూడా తన బిడ్డలైనటువంటి వారికి, తను ఎన్నుకున్న వారికి, తనను వెంబడించిన వారికి యొక్క ఆకలి తీరుస్తూ ఉన్నాడు. వారు వచ్చేసరికి వారి దగ్గర భోజనానికి ఏమి లేని పరిస్థితిని చూసి వారు వచ్చేసరికి వారి ఆకలి తీరుస్తూ ఉన్నాడని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన అక్కలు తీర్చి మనల్ని ఆశీర్వదించేవాడే కాదండి, మన ఆకలి తీర్చేటువంటి దేవుడు ఆయన, మన ఆకలి తీర్చేటువంటి దేవుడు. ఎందుకంటే వారిని సేవకు పంపించినప్పుడు మీకు ఏమైనా తక్కువైందంటే మాకేమీ తక్కువ కాలేదన్నారు.
ఆయన సేవకు పంపించినప్పుడు మీరేమి తీసుకోకుండా వెళ్ళండి ఆయన చెప్పి పంపించాడు. వెళ్ళారు. నీకేమైనా తక్కువైందా అంటే మాకేమీ తక్కువ కాలేదన్నారు. అటువంటి వారి దగ్గర ఈ రోజున ఏమీ లేని పరిస్థితి. కారణం ఏంటంటే ప్రభు మార్గాన్ని విడిచి వెళ్ళటం బట్టి, ప్రభు సన్నిధిని విడిచి వెళ్ళటం బట్టి, ప్రభు సహవాసం మాని వారి స్వశక్తి మీద ఆధారపడి వెళ్ళారు. ప్రభు ఏ వృత్తిలోంచి తీసుకుని వచ్చాడు ఆ వృత్తిలోకి వెళ్ళారు. అనగా లోకం వైపు చూశారు, లోకాహారం వైపు చూశారు, లోక ఆశీర్వాదం వైపు చూశారు. కనుక వారి దగ్గర ఏమీ లేని పరిస్థితి, ఆకలితో అలమటించే పరిస్థితి ఏర్పడినది. కానీ నీ దేవుడు, నిన్ను ఎన్నుకున్న దేవుడు నిన్ను ఆకలితో ఉండనిచ్చేవాడు కాదు, నిన్ను ఆకలితో ఉండనిచ్చేవాడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి, దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి మరి యొక్క లాక్డౌన్ సమయంలో కూడా, ఈ లాక్డౌన్ సమయంలో కూడా అయోగ్యులము దేవుని సేవకులమైన మమ్ములను దేవుడు ఎంతగా ఆయన ఏ కొదువ కొరత రానియకుండా మరి ఆయన మా యొక్క ఆకలి, మా అవసరత సమస్తమును తీరుస్తూ సమృద్ధి కలిగి సమృద్ధినిచ్చి ఆయన మమ్మల్ని పోషిస్తూ ఉన్నాడు, సమృద్ధినిచ్చి పోషిస్తూ ఉన్నాడు. ఆయన మా ఆకలి తీరుస్తూ ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృప మాదే కాదండి, ఆయన మీద ఆధారపడిన ప్రతి సేవకుని, ప్రతి విశ్వాస యొక్క ఆకలి అవసరత తీర్చి ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడు అండి. ఆయన అవసరత తీర్చేటువంటి దేవుడు, ఆకలి తీర్చే దేవుడు అండి. నీవు ఆయన మీద ఆధారపడితే చాలు, నీ ఆకలి తీరుస్తాడు, నీ అవసరత తీరుస్తాడు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, మనం ఎల్లకాలం కూడా మన ప్రభు యేసు మీద మనం ఆధారపడి జీవించవలసిన వారమై ఉన్నాం. మాకెక్కడి నుంచి ఏమీ రావు, మాకే జీతనాంతాలు లేవు, ఏ విదేశ రాబడులు లేవు. అయినప్పటికీ కూడా ఈరోజు నేను గర్వంగా నేను నా ప్రభువుని బట్టి చెప్తున్నాను, నా ప్రభువుని బట్టి నేను అతిశయించి చెప్తున్నాను. నా భక్తిని బట్టి, నా నీతిని బట్టి కాదు, ప్రభు యొక్క గొప్ప ప్రేమను బట్టి, ప్రభు యొక్క గొప్ప ప్రేమను బట్టి, ప్రభు యొక్క గొప్ప శక్తిని బట్టి ఆయన మాకు ఏ విధమైనటువంటి రాబడి లేకపోయినా మా ఆకలి, మా అవసరత మా ప్రభు తీరుస్తూ ఉన్నారు. మాదే కాదు, ఈరోజు మీరు కూడా ప్రభు మీద ఆధారపడండి, ప్రభు మీద ఆనుకోనండి. ఆయన మన ఆకలి తీరుస్తాడు, మన అవసరత తీరుస్తాడు. ఈ రోజున ఇక్కడ శిష్యులు లేని వారు, ఇదిగో మా దగ్గర ఏమీ లేదనగాని ప్రభు వారి ఆకలి తెచ్చడానికి వారు బయటకు వచ్చేసరికి మరి నిప్పుల మీద ఏమన్నాయట 12వ వచనంలో, చేపలు అంత విస్తారంగా పడిన వల పిగలలేదు. యేసు రండి భోజనము చేయడని వారితో చెప్పాను. ఆయన ప్రభు అని వారికి నీవెవడవని శిష్యులు ఎవడను ఆయనను అడుగా తెగింపను. యేసు వచ్చి రొట్టెలు తీసుకొని వారికి పంచిపెట్టెను, అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. ప్రియమ దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ ఆయన వారికి భోజనం సిద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రభువే భోజనం సిద్ధపరచుట నిజంగా ఎంత గొప్ప భాగ్యం అండి. మన ప్రభు ఎంత ప్రేమ కలిగిన వాడు, ఆయన ఎంత కృప కలిగిన వాడు. మనం చెప్పుకొనకు మునిపే మన అవసరత, మన అక్కర, మన ఆకలి ఎరిగిన దేవుడు అండి. అటువంటి ప్రభువుని విడిచి మనం లోకం వైపు ఎందుకు చూడాలి? లోకం మీద ఎందుకు ఆధారపడాలి? లోకంలోకి ఎందుకు పరిగెత్తాలి? ఎందుకు పరిగెత్తాలి? అందుకని ప్రభు యందు విశ్వాసం ఉంచండి, ప్రభు మీద ఆనుకుంటానికి ప్రయత్నం చేయండి. ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రభువుని మాత్రమే వెంబడించడానికి ప్రయత్నం చేయండి. ప్రభు నింపుకోవడానికి ప్రయత్నం చేయండి, ప్రభు నిలుపుకోవడానికి ప్రయత్నం చేయండి, ప్రభుతో నడవటానికి ప్రయత్నం చేయండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, ప్రభు మనల్ని బలపరుస్తాను. ప్రభు అందుకని మనోవిచారం అనే పాటలో మా తండ్రి గారైన దేవదాస గారు తెలియచేశారు, తిండికి బాటకు తీరి. మనోవిచారం అనే పాటలో ఉంది, ఒకసారి చూద్దాం. ఒకసారి 72వ పాటలో, మీ దగ్గర పాటల పుస్తకం ఉన్నట్టయితే ఒకసారి తీసి చూడొచ్చు. ఎండయో చలియో వానయో గాలియో ఏమియో చేయ నేరవు నిన్ను. ఎండయో చలియో వానయో గాలియో ఏమియో చేయ నేరవు నిన్ను. తిండికి బాటకు బసకు శోధి, తిండికి బాటకు బసకు శోధి. తీరికకు ఏ కొదువయ్యోండ, తీరికకు ఏ కొదువయ్యోండదు. మనో విచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను.
తిండికి బట్టకు తీరికకు శుద్ధికి ఏ కొదువ ఆయన రానియడు. ప్రేమ దేవుని బిడ్డలారా గమనించండి. ఆయన మీద మనం ఆనుకున్నప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయనను అనుసరించినప్పుడు, ఆయనతో నడిచినప్పుడు, ఆయనతో సహవాసం చేసినప్పుడు, ఆయన ఆజ్ఞానుసారంగా జీవించినప్పుడు ఆయన నీకు ఏ కొదువ ఆయన రానియని దేవుడు, నీ దేవుడని యేసు. నీవు నమ్మిన దేవుడు, నిన్ను ఎరిగిన దేవుడు, నిన్ను ఎన్నుకున్న దేవుడు, అంత గొప్పవాడు, ప్రేమ కలిగిన దేవుడు. ఆ సంగతి జ్ఞాపకం ఉంచుకోవలసినది తెలియచేస్తూ ఉన్నా. అలాగే ఆరవదిగా మనం గమనించినప్పుడు, ఆరవదిగా పునరుద్ధాన కాలంలో వచ్చి ప్రభు చేస్తున్న ఆరవ పని ఏంటయ్యా అంటే ఆజ్ఞాపించుట. ఆజ్ఞాపించుట. యేసు తన వారికి ఆయన ఏమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అని మనం ఒకసారి గమనిస్తే మార్కు సువార్తలోనికి వెళదాం. మార్కు సువార్త చివరి అధ్యాయంలో ప్రభు వారికి తన పనిని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని వారికి ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. వారికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. సువార్త ప్రకటించమని పనిని వారికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అలాగే అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో కూడా ప్రభు మరొక పనిని అప్పగిస్తూ ఉన్నాడు. ఏమనంటూ ఉన్నాడు? 8వ వచనములో, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. సాక్షులయ్యుండుట అనగా క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించుట ఒక ఆజ్ఞ. రెండవది ఏంటంటే క్రీస్తు చేసిన కార్యములను సాక్ష్యముగా చెప్పుట, ఆయన సాక్షిగా ఉండుట. ఈ రెండు పనులను వారికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అలాగే యోహాను సువార్తలో మరి పరీక్షించిన దేవుడు వారికి పని కూడా అప్పచెప్తూ ఉన్నాడు. ఏంటంటే నా గొర్రె పిల్లలను మేపుము అంటున్నాడు, నా గొర్రె పిల్లలను కాయుము అంటూ ఉన్నారు. యోహాను సువార్తలో చూద్దాం మరలా 21:15లో మనం చూసినప్పుడు ఆ 15వ వచనం చివరి భాగం, జాన్ చాప్టర్ 21 వర్స్ 15లో లాస్ట్ భాగం, యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. అంటే ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఈ పునరుత్థానుడైన యేసుక్రీస్తు, మహిమ శరీరధారైన యేసుక్రీస్తు ప్రభు చేయుచున్న ఆరోపణ ఏంటంటే ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఏమని అంటే నా సువార్త ప్రకటించమని, నా గొర్రె పిల్లలను మేపమని, అనగా బోధతో, పరలోకపు బోధ అనే ఆహారంతో మేపమంటున్నాడు. అలాగే వారిని కాయుము అంటున్నారు. అలాగే క్రీస్తు ప్రభుని పక్షంగా సాక్షిగా ఉండమని ప్రభు అంటున్నారండి. తనను వెంబడించుచున్న వారి, తను యేసును ప్రేమించే వారికి ప్రభు ఇస్తున్న ఆజ్ఞలివి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆజ్ఞలన్నిటినీ కూడా మనము అనుసరించినట్లయితే ప్రభుని ద్వారా మనము ఆశీర్వదించబడతాం. ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చు. ఎందుకంటే ప్రభు వారి పక్షంగా ప్రభు నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడగాని పరలోకమందు తన తండ్రి చిత్త ప్రకారం నడుచువాడే ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాడట. అలాగే పనివాడు జీతానికి పాత్రుడు. ఆయన అప్పగించిన ఆజ్ఞను నీవు నెరవేర్చినప్పుడు, ఆయన అప్పగించిన పని నీవు చేసినప్పుడు జీతం అనే ఆశీర్వాదం ఆయన మనకు దయచేస్తాడు. నువ్వు సేవకుడవైనా సరే, విశ్వాసమైనా సరే, సేవకురాలువైనా సరే, ఎవరైనా సరే ఆయన ఆజ్ఞ నీవు నెరవేర్చినప్పుడు ఖచ్చితంగా ప్రభు పనికి తగిన ఆ జీతమున ఆశీర్వాదాన్ని ఇచ్చి తన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు, కొట్టివేసే దేవుడు కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పునరుద్ధరణుడైన యేసుక్రీస్తు తన మహిమ శరీరతో ఆయన చేసిన పని ఏంటంటే ఆరోపణ ఆజ్ఞాపించుట. ఏడవదిగా చిట్ట చివరిగా ఆయన చేసిన పని ఏంటంటే ఆరోహణమొగుట. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 9వ వచనం. అపోస్తుల కార్యములు ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. చూడండి, మరి
ఇవన్నీ చేసి నీ పనులన్నీ చేసిన మీదట ఆ పనులను ముగించుకొని 7వదిగా ఏమవుతుందంటే ఆరోహణము కూర్చున్నాడు. ఆయన ఆరోహణం అయ్యేటప్పుడు కూడా లూకాసు సువార్త 24వ అధ్యాయంలో రాయబడి ఉంది 50-51 వచనాలలో. ఒక్కసారి చివరిగా వచనాలు చదువుకుందాం. లూకాసు సువార్త 24వ అధ్యాయం 50-51. లూక్ చాప్టర్ 24 verses 50-51. ఆయన బేతనియ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. యేసుక్రీస్తు ప్రభు చివరిగా ఆయన ఆరోహణం అయ్యాడు. ఆరోహణం అయ్యేటప్పుడు కూడా ఆయన చేస్తున్న పని ఏంటంటే ఆశీర్వదించొచ్చు ఆరోహణం అయ్యాడు. 50లో రాయబడి ఉంది, ఆయన వారిని బేతనీ వరకు తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను. చేతులెత్తి వారిని ఆశీర్వదించొచ్చు ఆయన ఆరోహణమై వెళ్ళిపోయారు. క్రీస్తు ప్రభు యొక్క ప్రియకుమారుడైన దేవదాసయ్య గారు ఇక్కడ ఒక మాట సెలవిచ్చారని మా ఆత్మీయ జనులు చెప్పిన మాట ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభు అట చేతులెత్తి వారిని ఆశీర్వదించొచ్చు ఆరోహణమైనటువంటి ప్రభు అప్పుడు ఎత్తబడిన చేతులు వరకు దించలేదట. అనగా చేతులెత్తి వారిని ఆశీర్వదించొచ్చు ఆరోహణమై పరలోకమునకు వెళ్ళారని. అనగా ఆయన ఆరోహణం అగుట ముందు కూడా వారిని ఆశీర్వదించొచ్చు పరలోకానికి వెళ్ళిపోయాడు. అనగా ఆయన ఆరోహణము ప్రత్యేకత ఉంది. ఆయన ఆరోహణంలో ప్రత్యేకత ఏంటంటే, మనము పొందబోయే సంఘారోహణమునకు ముందుగా యేసుక్రీస్తు ప్రభుని యొక్క ఆరోహణం ఉన్నది. మనం పొందబోయే సంఘారోహణానికి అంటే యేసు ప్రభు ఆయన రెండో రాకడలో వచ్చినప్పుడు భూమి మీద నుంచి సంఘం పైకెత్తబడుతుంది. ఆరోహణము అనగా కింద నుంచి పైకెత్తబడుట, అవరోహణము అనగా పై నుంచి కింద కూర్చుట. యేసు క్రీస్తు ప్రభు భూమి మీద నుంచి పరలోకానికి ఆరోహణం ఒకటి ఎందుకయ్యా అంటే, రేపు ఆయన రెండవ రాకడలో ఆయన రెండవ మారు వచ్చేటప్పుడు సంఘము భూమి మీద నుంచి పరలోకమునకు ఎత్తబడుట, ఈ సంఘారోహణమునకు సాదృశ్యముగా యేసు ప్రభుని ఆరోహణం ఉన్నది. గమనించండి, యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి, యేసు క్రీస్తు ప్రభు సన్నిధిలో గడిపే వారికి, ఆయనతో సహవాసం చేసే వారికి, ఆయనను అనుసరించే వారికి, ఆయన చిత్తానికి లోబడే వారికి, ఆయన ఆజ్ఞలు నెరవేర్చే వారికి ఈ లోకంలో ప్రభు అన్ని రీతులు ఆశీర్వదించడమే కాకుండా ఆయన ఇచ్చేటువంటి చివరి ఆధిక్యత, చివరి ఆశీర్వాదం ఏంటంటే ఆరోహణములో ఎత్తబడుట. ఇదే వధువు సంఘ అంతస్తు, బుద్ధి కలిగిన పెళ్లి కుమార్తె యొక్క అంతస్తు. కనుక ఈ కృపాకాలంలో, ఈ భయంకరమైన దినాలలో పాపము, అన్యాయము, వైరస్లు ఇవన్నీ కూడా రాజ్యమేలుతున్నటువంటి ఈ దినాలలో ఒక ప్రక్క భూకంపాలు, ఒక ప్రక్క అకాల వర్షములు, పిడుగులు పడుట, అనేకమైనటువంటి సృష్టిలో అనేక విపరీతమైన మార్పులు కలుగుతూ ఉన్న ఈ దినాలలో ఏ రోజు ఏమి వినాల్సి వస్తుందో, ఏ రోజు ఏమి చూడాల్సి వస్తుందో అర్థం కాని ఈ దినాలలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి క్షేమమిచ్చేది క్రీస్తు ప్రభుని యొక్క సన్నిధి. మనకి క్షేమమిచ్చి రక్షించేది ఆయన పాద సన్నిధి. ఆయన తలంపు కలిగి నీవు జీవించుట, ఆయన నామస్మరణ కలిగి నీవు జీవించుట. ఆయన నామస్మరణ కలిగి మనం జీవించినప్పుడు, ఆయన తలంచుకుంటూ జీవించినప్పుడు, ఆయన సన్నిధి సహవాసం మనం చేసినప్పుడు, ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన అప్పగించి నీ పనులను మనం జరిగించు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఇహలోకంలో మనం దీవించడమే కాకుండా వీటన్నిటి నుంచి మనకు క్షేమం ఇచ్చి రక్షించి కాపాడడమే కాకుండా ఆయన యొక్క సంఘారోహణంలో మనకు పాలు పంపులు దయచేస్తాడు. మనం పొందబోయే సంఘారోహణం మనకు సాదృశ్యముగా క్రీస్తు ప్రభు ఆరోహణమై మనకు మాదిరి చూపించారు. నేను ఎలాగో ఆరోహణం అవుతుంది, నేను ఎలాగో భూమి మీద పరలోకానికి వెళ్ళబోతున్నానో, ఇదిగో నా సంగమా, ఇదిగో నీకును ఇట్టి భాగ్యం ఉన్నది అని మనకి ఆ ధైర్యాన్ని, విశ్వాసాన్ని కలిగించడానికే ఆయన యొక్క ఆరోహణని మనకు మాదిరిగా ఉంచారు.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ఈ రోజున ఈ యొక్క పునరుద్ధాన కాలముల యొక్క 2వ ఆదివార దినమున ఆయన సన్నిధిలోకి వచ్చిన వారులారా, పునరుద్ధాన యేసుక్రీస్తు ప్రభు చేసిన ఈ పనులను ఒక్కసారి మరలనే జ్ఞాపకం చేసి, మొదటిగా ప్రత్యక్షమగుట, రెండవదిగా పరీక్షించుట, మూడవదిగా అపనమ్మికను తొలగించుట, నాలుగవది ఆశీర్వదించుట, ఐదవది ఆహారమును సిద్ధపరచుట, ఆరవది ఆజ్ఞాపించుట, ఏడవది ఆరోహణమగుట. ఈ 7 విషయములను కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా జ్ఞాపకం ఉంచుకొని ఈ యొక్క ప్రభు పునరుద్ధారుడైన మహిమ శరీరధారిగా క్రీస్తు ప్రభు ఈ 40 దినాల్లో చేసిన ఈ పనులన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభును మహిమపరచొచ్చు. ఆయనిచ్చు భాగ్యము, ఆయనిచ్చు ఆశీర్వాదములు, దీవెనలు సమస్తమును పొందుకొని, ఆయనిచ్చు ఆ సకల భాగ్యములు పరిపూర్ణ మహిమ స్థితిని పొందుకొని క్రీస్తును నిత్యము మహిమపరచొచ్చు. మేఘమెక్కే భాగ్యము ప్రభు మీ అందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మీ స్థలములలోనే ఉండి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థనలో ఏకీభవించండి. రెండు విశ్వాసులారా, రెండు విజయము సూచించు చుండెడు సంతోషమును గల్గి మెండుగనే తొడి రాగము నిండా హర్షము మనకు నియమించే దేవుడు. విజయం 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 విజయం. సర్వోన్నతుడా, మిక్కిలి ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, మీకు అనేక వందనములు నమస్కారములు చెల్లిస్తూ ఉన్నాం. నాయన యొక్క పరిశుద్ధ వారమున, ఈ పరిశుద్ధ దినమున మా తండ్రి, ఇదిగో ఇంత పర్యంతము దేవాన్ని ఆరాధించే భాగ్యము, నీ వాక్యమును ధ్యానించే భాగ్యము మాకు దయచేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నాయన రక్త మాంసములు కలిగిన శరీర స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే గాక, నాయన మా వంటి రక్త మాంసములు కలిగిన స్థితిలో నుంచి మహిమ స్థితిలోనికి మార్చబడినప్పటికీ కూడా రక్త మాంసములు కలిగిన శరీరధారులమైన మమ్ములనే మీరు ప్రేమించి, ప్రభువా మా కొరకు నిన్ను తగ్గించుకొని నీ ప్రేమ చేతనైనా ఎలాగో నిన్ను జీవించావో ఈ 40 దినములు కూడా, ఆ 40 దినములలో ఇదిగో నేను మీరు చేసిన పనులను అయ్యా ఇదిగో ధ్యానించే వీలు మాకు దయచేశారు. ప్రతి పనిలో కూడా దేవా, ప్రతి పనిలో కూడా అనగా మహిమ స్థితిలో మహిమ శరీరధారిగా ఉన్నప్పటికీ కూడా ప్రతి పనిని కూడా అయ్యా మా కొరకే మీరు జరిగిస్తూ ఉన్నారు. అనగా ఇదిగో మీరు మాకు ప్రత్యక్షమగుచూ ఉన్నారు, మమ్మలను పరీక్షించచ్చు ఉన్నారు. అయ్యా ఇదిగో తండ్రి, మా అవిశ్వాసమును తొలగించచ్చు ఉన్నారు, మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారయ్యా. అయ్యా మాకు ఆహారమును వడ్డిస్తూ ఉన్నారు, మాకు పన్ను అప్పగిస్తూ ఉన్నారు ప్రభువా. అయ్యా మా నిమిత్తమే మా ఆరోహణమును జ్ఞాపకం చేసుకొని, సంగారోహణను జ్ఞాపకం చేసుకొని మాకు ధైర్యము కలుగునట్లుగా మా కొరకు ఆరోహణమగుచ్చు ఉన్నారయ్యా. 7 పనులలో కూడా మా తండ్రి, 7 పనులు కూడా మా మేలు నిమిత్తం మీరు జరిగించారయ్యా. ఎంత గొప్ప ప్రేమ అయ్యా. సమీపింపరాని ఇదిగో నన్ను తేజస్సులో అమరత్వము కలిగి ఉన్న తండ్రివైన తండ్రి, నీ యొక్క మహిమ స్థితి మా కొరకే, శరీరధారిగా భూమి మీదకి వచ్చిన నీ యొక్క 33.5 సంవత్సరముల జీవిత ప్రయాస మా కొరకే, నీ 40 దినముల యొక్క మహిమ శరీర ప్రయాస మా కొరకే. నాయనా మేమంటే నీకెందుకు ఇంత ప్రేమ ప్రభువా, ఇంత గొప్ప ప్రేమతో మమ్మల్ని ఆవరించి ఉన్న యేసుక్రీస్తు ప్రభువా, ఆవరించుచూ ఉన్న యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలయ్యా.
మమ్మల్ని విడువని ఎడబాయి ప్రేమ కలిగిన యేసయ్యా మీకు వందనాలయ్యా. ఇదిగో మా లోటుపాట్లను నాయన, ఇదిగో శిష్యులలో నాయన స్త్రీలలో ఉన్న లోటుపాట్లను ఎలాగున దయతో క్షమించి కనికరించి వారిని ప్రేమించి వారిని ఆశీర్వదించి వారిని సిద్ధపరచు బలపరచుతున్న రీతిగా ఇదిగో నా తండ్రి 2000 సంవత్సరముల తర్వాత వచ్చిన మమ్మలను కూడా అయ్యా మా లోటుపాట్ల వైపు చూడక, మా బలహీనతల వైపు చూడక నాయన అయ్యా, మా తప్పులను మా నేరములను మీరు జ్ఞాపకము చేసుకోరక, మా అవిధేయతను మా దుస్థితిని మీరు జ్ఞాపకము చేసుకోరక అయ్యా, దురాశలు కలిగిన మా జీవితాన్ని అయ్యా మీరే త్రోసివేయక ప్రేమతో యేసయ్యా నీ ప్రేమతో మమ్మల్ని క్షమించి మమ్మల్ని కనికరించచ్చు. నిత్యము నాయన నీ దూతలను మాతో ఉంచచ్చు. మీరు మాతో ఉంటూ నీ యొక్క కనికరమ కలిగిన నీ దృష్టిని మా మీద ఉంచి అయ్యా, ఏ దుష్టుడు ఏ శోధకుడు అయ్యా ఏ శ్రమ మా దరిదాపులకు రాకుండానట్లుగా నీ కనుదృష్టి మాపై ఉంచినందుకు యేసయ్యా మీకు స్తోత్రములయ్యా. యేసు మీకే వందనములు నాయన, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. అయ్యా మా పాపములను బట్టి నాయన అయ్యా, మా యొక్క నాయన మా దుస్థితిని బట్టి నా తండ్రి శ్రమకు, శత్రువులకు, ఇదిగో తండ్రి ఏ విధమైన వైరస్లకు నాయన, ఏ కరువుకును, ఏ రోగములకు నాయన, ఏ శ్రమకు మమ్మల్ని అప్పగించకుండా అయ్యా కంటికి రెప్పవలి మమ్మల్ని కాపాడుచున్నా యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలయ్యా. ఇది మా 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 భక్తిని బట్టి కాదు ప్రభువా, ఇది మా విశ్వాసమును బట్టి కాదు, మా నీతిని బట్టి కాదయ్యా, మమ్మల్ని ఎన్నుకున్న నీ ప్రేమను బట్టి ప్రభువా, మమ్మల్ని ఎన్నుకున్న నీ ప్రేమను బట్టి మమ్మల్ని కాపాడుతున్నావు అయ్యా. మమ్మల్ని ఎన్నుకున్నావు, విడువక మమ్మలను కాపాడుతున్నావు, విడువక మమ్మలను పోషిస్తున్నావు, విడువక మమ్మల్ని సంరక్షిస్తూ ఉన్నావు ప్రభువా. దేవా నీ ప్రేమకు నాయన సాష్టాంగ నమస్కారములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. నీ ప్రేమకు కృతజ్ఞత వందనములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నాయన అట్టి నీ ప్రేమకే మేమేమిచ్చినా కూడా నీ రుణము తీర్చుకోలేమయ్యా, ఏమిచ్చినా నీ రుణమును తీర్చుకోలేము. అంత గొప్ప ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్న దేవా, ఇది యొక్క పరిశుద్ధ దినమున నాయన, ఈ పునరుద్ధాన దినములలో 2వ దినమున అయ్యా ఆరాధనలో ఏకీభవించిన నీ బిడ్డలందరినీ కూడా పేరు వరుసన మీరు దీవించమని అడుగుచూ ఉన్నారు ప్రభువా. పేరు వరుసన ఆశీర్వదించము పునరుద్ధారుడైన యేసుక్రీస్తు ప్రభువా. అయ్యా ఇదిగో వీధిలోనైనా స్త్రీలను కలుసుకున్నావు కదా, శిష్యులైన వారు మేడగదిలో ఉన్నప్పుడు కలుసుకున్నావు, వారిని దర్శించావు. అలాగే తోమాగారు లేకపోతే తోమాగారి కొరకు 2వ మారు వచ్చి దర్శించావు. అలాగే తిబేరు సముద్ర తీరమున ఉన్నప్పుడు తిబేరు సముద్ర తీరమున వారిని దర్శించావు కదా. అలాగునే ప్రభువా ఈ దినమున నాయన ఇదిగో ఆరాధన ఏకీభవించిన నీ బిడలైన వారందరినీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల దేవ, త్రియేక దేవ, ఇదిగో మీరే దర్శించమని వారి గృహములను నాని సమయంలో నీ బిడలను మీరు దర్శించండి, వారి హృదయములను మీరు దర్శించి అయ్యా మీరు ఆశీర్వదించమని అడుగుచూ ఉన్నాను ప్రభువా. మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో నీ శిష్యులైన వారికి, స్త్రీలైన వారికి ఎప్పుడు ఎక్కడ ఏమి కావాలో అది ఇచ్చావు కదా ప్రభువా. ఇదిగో నాయన స్త్రీలకు కావాల్సిన శుభమునిచ్చావు, అలాగునని మేడగదిలో శిష్యులకు హృదయ స్థితిని బట్టి సమాధానం ఇచ్చావు. అలాగుననే ఇదిగో నాయన భోజనములకు ఏమీ లేదని ఇదిగో వారికి భోజనానికి సిద్ధపరిచి పిల్లలను రండి భోజనం చేయడానికి పిలిచావు, భోజనం కావాల్సినప్పుడు భోజనం ఇచ్చావు. వారి దగ్గర ఏమీ లేదని తెలిసినప్పుడు వారికి ఆశీర్వాదం ఇచ్చావు కదా ప్రభువా, వారికి ఆశీర్వాదం ఇచ్చావు కదయ్యా. అలాగే ఇదిగో వారికి ఇదిగో పని లేకపోయినప్పుడు వారికి పనిని అప్పగించావు కదా ప్రభువా. ఇదిగో తండ్రి ఈ రోజున నాయనా ఇదిగో తండ్రి ఇదిగో నీ సన్నిధిలో మోకరించిన నీ బిడ్డలకే అయ్యా వారికి ఏం అవసరమో నీ వెరిగిన దేవుడు అయి ఉన్నావు, వారికి ఏం అవసరమో నీ వెరిగిన దేవుడు. వారి హృదయములు ఈ దినమున నీ సన్నిధిలో ప్రార్థన ఏకీభవించిన నీ బిడ్డలు నాయన అయ్యా వారి హృదయములు ఏ కోరుకుంటున్నావో నీ వెరిగిన దేవుడు అయి ఉన్నావు, వారికి ఏమి లేదో నీ వెరిగిన దేవుడు అయి ఉంటున్నావు నాయన. వారికి ఏం అవసరమో నీ వెరిగిన దేవుడు అయి ఉన్నావు, ఎంత అవసరమో నీ వెరిగిన దేవుడు అయి ఉన్నావు, ఎప్పుడు అవసరమో నీ వెరిగిన దేవుడు అయి ఉన్నావు. గనుక సమస్తము ఎరిగిన దేవా సకాలములో నాయన నీ బిడ్డలకు కావలసిన సకల దీవెనలు ఆశీర్వాదములు మీరు అందించి వారి అవసరత, వారి అక్కర, వారి ఆకలి, వారి ఇబ్బంది సమస్తమును తొలగించి ఆయన సకల ఆశీర్వాదములు నీ బిడ్డల జీవితాల్లో కుమ్మరించమని నీ పాదములు పట్టుకుని ప్రార్థన చేస్తూ నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం.
అలాగునే ఇదిగో నేటి సమయంలో నేటి దినములలో మా తండ్రి ఆ యొక్క కరోనా వైరస్తో ఇదిగో తండ్రి నాయన ఇదిగో తండ్రి కరోనా వైరస్ బారిన పడిన వారే కాదు ప్రభువా, ఆ వైరస్ వలన ఎంతోమంది ప్రపంచంలో ఎన్నో దేశములు వారు బాధపడుతున్నారు అయ్యా. ఇదిగో వ్యాధి వచ్చిన వారు కొంతమంది నాయన, ఆ వ్యాధి వచ్చిన వారు కుటుంబస్తులు మరికొంతమంది, అలాగే వ్యాధి వలన ఇదిగో ఈ లాక్డౌన్ ఏర్పాటు చేయగా ఈ లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుచున్న వారు మరికొంతమంది ప్రభువా. అలాగే ఈ లాక్డౌన్ సమయంలో మరి అనేక మంది ప్రజలను నాయన మరి ఇదిగో నాయన పేదలైనటువంటి ప్రజలను ఆదుకునే విషయంలో గవర్నమెంట్ వారు కూడా ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడుచున్నారు ప్రభువా. అయ్యా మరి ఈ సమయంలో అయ్యా ఆయా డిపార్ట్మెంట్ల వారు ఇదిగో వైద్యులు, పోలీస్ సిబ్బంది, మున్సిపాలిటీ వారు, ఇదిగో నేను నర్సులు అయ్యా, ఇదిగో తండ్రి ఆయా ఇంకనూ నేను మాకు తెలియకుండా ఉన్న అనేక డిపార్ట్మెంట్ల వారు, ఎయిర్ ఫోర్స్ వారు, ఆర్మీ వారు, నేవీ వారు ప్రభువా, మరి మా యొక్క లీడర్స్ అయినటువంటి వారు ప్రభువా ఎంతగానో ప్రయాసపడుతున్నారు ప్రభువా. అన్ని రంగాల వారు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు అయ్యా. అయ్యా ఆఫ్టర్ ఈ చిన్న వైరస్ వల్ల ఆయన ఎంతో ప్రపంచ దేశాలు ఇదిగో తండ్రి ఎంతగానో అస్తవ్యస్తమైపోతూ ఉన్నాయి తండ్రి. ఒక్కమారు దేవా కనికరించండి. సృష్టికర్త సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, సాతాను దయ్యములు భూతములు అంధకార శక్తులను జయించిన పునరుద్ధారుడైన యేసుక్రీస్తు ప్రభువా, శ్రమలను మరణమును జయించిన పునరుద్ధారుడైన యేసుక్రీస్తు ప్రభువా, నేను సర్వశక్తి కలిగిన దేవుడు సెలవిచ్చుచున్న యేసుక్రీస్తు ప్రభువా, నీ శక్తి చేత ప్రభువా ఇది వైరస్ సమూల నాశనం చేసి ఆయన ఇదిగో నీ బిడ్డలైన వారికి పరిపూర్ణమైనటువంటి ఇదిగో ఇక దీని బారి నుంచి విడుదల, రక్షణ, క్షేమము దయచేయమని అడుగుతూ ఉన్నాను ప్రభువా. మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము, కనికరించండి అయ్యా. ఇదిగో నాయన ఇదిగో దీనికి మందు లేదు, వైద్యం లేదు, ఇదిగో తండ్రి అయ్యా ఇదిగో మరి ఉన్న ఇదిగో మరి ఆ యొక్క ట్యాబ్లెట్స్ కొంతమందికి ఇదిగో తండ్రి స్వస్థత వస్తూ ఉన్నది, ఇదిగో నేను కొంతమంది అలాగే బాధపడుతున్నారు, మరికొంతమంది అయ్యా మరణిస్తూ ఉన్నారు ప్రభువా. కానీ సంపూర్ణమైనటువంటి నాయన అయ్యా నికరమైనటువంటి ట్రీట్మెంట్ అనేది లేని పరిస్థితి ఇదిగో మేము చూస్తూ ఉన్నాం. కానీ ఇదిగో నికరమైన ట్రీట్మెంట్, ఖచ్చితమైన ట్రీట్మెంట్ నీ ఒక్కడ దగ్గరే ప్రభువా. పరమ వైద్యుడు అయిన యేసుక్రీస్తు ప్రభువా అయ్యా నీ ఒక్కడవే ఆ యొక్క నాయన ఇదిగో తండ్రి ఆ వైరస్ వల్ల కలిగిన అంటు వ్యాధిని మాత్రమే సమూలంగా తొలగించగలిగిన దేవుడు నీ ఒక్కడవే ప్రభువా. కనుక నీ పాదములు పట్టి అడుగుచూ ఉన్నాను ప్రభువా. నీ దేని సేవకునిగా నీ పాదములు ఎదుట బ్రతిమలాడుకొనిచ్చు ఉన్నామయ్యా. సహాయము దయచేసి ఆ వైరస్ సంపూర్ణంగా తొలగించి దేవా నీ కృపను నీ మహిమను వెల్లడించమని ప్రార్థిస్తూ మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. సహాయము దయచేసి మహిమ పొందమని బ్రతిమలాడుకొనొచ్చు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా మా తండ్రి అయ్యా దీవించము అయ్యా. అయ్యా చిన్న బిడ్డలైన వారిని దీవించండి, యవనస్తులైన వారిని దీవించండి, నడి వయసు కలిగిన వారిని దీవించండి, వృద్ధులైన వారిని దీవించండి నాయన. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. అయ్యా అలాగనే మా దేశాధికారులను సైతం కూడా దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఇదిగో మా తండ్రి అయ్యా మరి 20వ తారీఖు తర్వాత కొన్ని రంగాల వారికి అయ్యా మరి కొంత ఇదిగో తాత్కాలిక సడలింపు ఎక్కువ కర్ఫ్యూ నుంచి లాక్డౌన్ నుంచి నాయన ఇస్తామని ప్రభుత్వం వారు అంటూ ఉండగా తండ్రిని కృప చూపించండి. దీనివల్ల మరి ప్రజలు బయటకు వచ్చేటను బట్టి నాయనా మరలా ఎక్కడ వైరస్ విస్తరించకుండా సమూల నాశనము చేసి అయ్యా మీరే సంపూర్ణంగా ఇదిగో మే 3వ తారీఖున అయ్యా మరి ఇదిగో నాయన ప్రధానమంత్రి గారు ఇదిగో నాయన సెలవిచ్చున్నారు కనుక అప్పటికే లేక ఎక్కడ ఏ పాజిటివ్ కేసులు నాయన నమోదు కాకుండా సంపూర్ణంగా తొలగించి సంపూర్ణంగా అయ్యా ఇదిగో మా దేశం నుంచి ఈ భూ ప్రపంచం నుంచి నాయన ఈ వైరస్ సంపూర్ణంగా తొలగించగలమని నమ్మొచ్చు. యేసు మీకే వందన నమస్కారములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఎవరు ఏ రకమైన ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొంటున్నారు వాటన్నిటి నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు నాయన, శరీర రోగములతో బాధపడుచున్న వారికి పరిపూర్ణమైన విడుదల దయచేసి స్వస్థత, సమృద్ధి, క్షేమము దయచేయమని ప్రార్థన చేస్తూ ఇదిగో మీకు వందనములు నమస్కారములు చెల్లించు ఉన్నాను ప్రభువా. ఈ పరిశుద్ధ దినపు ఆశీర్వాదములతో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించము అయ్యా. ఇదిగో తండ్రి నీ సన్నిధి సహవాస భాగ్యమిచ్చి నీ రాకడ సిద్ధపాటు నుంచి ప్రతి ఒక్కరిని నీ రాకడ మేఘములను ఆయుధపరచుకొని మహిమ ఘనత కీర్తి ప్రభావం పొందుకొనము. నీ రాకడకు ఆయుధపరచుకొనమని యేసు నామమున
పెళ్లి కుమారుడుగా రానని యేసుక్రీస్తు ప్రభు నామములో పునరుద్ధానుడు మా ప్రాణప్రియుడు మా నిత్య సహవాసై ఉన్న యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో ఈ మా ప్రార్థనా స్తుతులన్నిటినీ సమర్పించి వేడుకొనొచ్చు ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చుట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయి. మా ఇలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలో తేక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జై, అపవాది క్రియలకు లైవ్. ప్రభు యేసు రక్తమునకు జై, అపవాది క్రియలకు లైవ్. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అంత నాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మళ్ళా సృష్టించిన తండ్రి యొక్క ప్రేమ దీవెనలు, పునరుద్ధారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపా దీవెనలు, పునరుద్ధాన శక్తితో మనలను అలంకరించి నింపి క్రీస్తు ప్రభుని రెండవ రాకడకు పెళ్లి కుమార్తెలుగా మనల్ని అలంకరించుటకు ప్రయాసపడుచు ఉన్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసము సదాకాలము ఏదైనా కార్యక్రమంలోకి వచ్చిన మీకు, మీ కుటుంబాలకు, మీకు కలిగిన సమస్త వరకును పునరుద్ధరణ క్రీస్తు ప్రభు మీకు అనుగ్రహించి సకల భాగ్యములతో రాకడ సిద్ధపాటుతో అలంకరించి ఆయన రెండవ రాకడలోనికి మిమ్మల్ని అందరినీ కొనిపోవును గాక. ఆమేన్. మరణాత.